objective of objective of today's meeting is um many of us are promoting healthy weight loss through high fat, moderate protein diets. సో ఇట్లా డైట్స్ ఆల్మోస్ట్ చాలామంది రికమెండ్ చేస్తున్నాము. అండ్ ఒక్కొక్కసారి వితౌట్ అవర్ నాలెడ్జ్ సమ్ టైమ్స్ దేర్ కుడ్ బి సమ్ ఛాన్సెస్ దట్ వీ మే బీ డూయింగ్ ఇట్ ఇన్ ఎ రాంగ్ వే బికాస్ we are giving meal plan to clients, and sometimes clients with some అంటే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా మనల్ని అందరిని అప్రోచ్ అవుతారు. సో ఇట్లాంటి టైంలో ఎట్టంటే అట్ట ఇవ్వకుండా ఒక్కసారి ఇక్కడ అందరూ డెఫినెట్గా యూ ఆల్ మస్ట్ బీ గివింగ్ వెరీ ప్రాపర్ ప్లాన్స్ ఓన్లీ, నో క్వశ్చన్స్. బట్ ఇన్ కేస్ ఒక్కసారి బికాస్ మూర్తి ఇస్ ద మాస్టర్, ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ అస్ హ్యావ్ సీన్ హిమ్ టాకింగ్, మోస్ట్ ఆఫ్ అస్ are following most of the video trainings that he has done. సో ఒక్కసారి మళ్ళీ మూర్తితో మనం ఇంటరాక్ట్ అయ్యి క్వశ్చన్ ఆన్సర్స్ అన్ని క్లారిఫై చేసుకొని సో దట్ రైట్ ప్లాన్స్ ఇస్తున్నామా లేదా, ఆర్ యూ ఇన్ ద రైట్ ట్రాక్ ఒకసారి రీచెక్ చేసుకోండి, ఆర్ యూ ఇన్ ద రైట్ ట్రాక్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ I would like to welcome Murthy and thanks Murthy for your time. ఈ సెషన్ I'm going to ask the questions on your behalf. ఏదన్నా క్వశ్చన్స్ ఒకవేళ నేను అడగనివి ఉంటే at the end you guys can maybe type. Okay, so maybe Murthy you can just briefly, because there are many coaches in the call who probably haven't seen you directly. మేబీ మూర్తి అండ్ పేరు నేను వాళ్ళు చాలా మంది ఉంటారు. యూ కెన్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అండ్ హౌ యూ బికేమ్ ఏ హెల్దీ వెయిట్ లాస్ కోచ్. మేబీ యూ ఈ డైట్ రికమెండేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, మేబీ యూ కెన్ త్రో సమ్ లైట్ ఆన్ యువర్ స్టోరీ టు బిగిన్ విత్. షూర్ నారాయణ్, థ్యాంక్ యూ నారాయణ్. సో రాహుల్ ఒకసారి క్లౌడ్ రికార్డింగ్ కూడా చేయాలి రాహుల్, అంటే సిస్టంలో జరుగుతుంది. లేదు, అదే పనిగా సిస్టంలో చేస్తున్నాను యాక్చువల్గా సార్. క్లౌడ్ ఇష్యూ ఉంది, అందుకని సిస్టమ్ చేస్తున్నాను, లేటర్ ఆన్ అప్లోడ్ చేస్తున్నాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. మై సెల్ఫ్ మూర్తి ఫ్రమ్ నెల్లూరు. నేను బిఎస్ఎన్ఎల్కి వర్క్ చేస్తాను నెల్లూరులో, అంటే నేటివ్ ఆఫ్ పుత్తూరు దగ్గర ఒక ఊరు అనమాట. సో బీటెక్ వరకు కూడా తిరుపతి, అండ్ బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉండగా బిఎస్ఎన్ఎల్లో సెలెక్ట్ అవ్వడం నెల్లూరు. సో లాస్ట్ ఆల్మోస్ట్ ఒక 11 years నుంచి ఇంటూ దిస్ బిజినెస్. సో అంటే అది బ్యాక్గ్రౌండ్, అండ్ డెఫినెట్గా ప్రివిలేజ్ అందరి డైమండ్స్ ముందు మాట్లాడడం. సో నేను ఎగ్జాక్ట్గా లాస్ట్ 2020 ఏప్రిల్, అంటే ఇంతకుముందు చాలాసార్లు చేస్తున్నాం ఈ డైట్ని. సో ఒక్కొక్క టైంలో హెల్త్ గురించి సెషన్స్ కొన్ని జరిగేటివి. ఇప్పుడు నరేన్ చేసిన సిండ్రోమెక్స్ కానీ ఇట్లా అవన్నీ పెట్టుకొని ఆఫ్లైన్లో సెషన్స్ చేసేవాళ్ళం, అంటే ఊర్లకి తిరిగి. సో అక్కడికి వెళ్ళి ఒక 5-6 మంది కూర్చుంటే వాళ్ళతో మాట్లాడి తర్వాత ఫాలోఅప్కి, అంటే చేసి వచ్చేసినాక సెషన్ ఫాలోఅప్లు జరిగేటి కాదు. అట్లా చాలా తిరిగి చాలా, అంటే ఇదే ఇన్ఫర్మేషనే ఆఫ్లైన్లో చాలా సార్లు చేస్తున్నాం, 100 సార్లు. బట్ ఇక్కడ ఆన్లైన్ వచ్చినాక ఏమైందంటే ఇప్పుడు కోవిడ్ వల్ల ఫాలోఅప్స్ కూడా చేయగలుగుతున్నాం, అంటే సెషన్ చేసిన వాళ్ళే ఫాలోఅప్ కూడా చేసే ఛాన్స్ అయితే వచ్చింది. సో ప్లీజ్ డూ సమ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. సో లైక్ సో అట్లా, అంటే అట్లా చాలాసార్లు నేను ఆల్మోస్ట్ 3-4 times డైట్ చేస్తున్నాం. ఒబెసిటీ కోడ్ బుక్, డయాబెటిక్ కోడ్, అండ్ ఇంకొక బుక్ ఉంది ఫాస్టింగ్ మీద, గైడ్ టు ఫాస్టింగ్ అని. 3 కూడా జేసన్ ఫంగ్ బుక్స్ అనమాట. సో అవి ఆల్మోస్ట్ ఒక 4 years బ్యాక్ చదువున్నాం, అంటే ఖాళీగానే ఉన్నాం కదా అని. సో దాంట్లో కొన్ని ఇంప్లిమెంట్ చేస్తూ, అంటే డైట్ ఒక 2-3 times చేస్తున్నాం. ఎగ్జాక్ట్గా లాస్ట్ ఏప్రిల్లో సెకండ్ లాక్డౌన్ అనౌన్స్ చేసిన తర్వాత ఆ రోజు నుంచి స్టార్ట్ చేసినాం. యాక్చువల్గా April 14th or 4th గుర్తులేదు కరెక్ట్గా. సో అప్పుడు వెయిట్ లాస్ చేద్దామని నేను అలేఖ్య, సో మేమిద్దరం వెయిట్ లాస్, తను 65 ఉన్నింది, తను 65 to 52, 13 kgs తగ్గుతుంది. నేను ఆల్మోస్ట్ 94 నుంచి చూసుకున్నాను యాక్చువల్గా, అంతకుముందు 97 నుంచి స్టార్ట్ అయింది యాక్చువల్గా. సో 80కి రావడం జరిగింది. ఓకేనా, మ్యాటర్ ఆఫ్ 2 months. ఓకేనా. సో ఈ 2 months జర్నీ ఏదైతే మేము చేస్తూ ఉన్నామో
వాట్సాప్లో అప్లోడ్ చేస్తూ కాలేజ్ గ్రూప్లో, బీటెక్ గ్రూప్లో ఇట్లా కొంతమంది ఫ్రెండ్స్ గ్రూపుల్లో అప్డేట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ 1 వీక్లో 2 kgs తగ్గినాను అట్లా పెట్టేటప్పుడు వెరీ గుడ్ అని క్లాప్స్ కొట్టేవాళ్ళు. స్లోగా నెలకు 6-7 kgs, 2 monthsకి 15 kgs అన్నప్పుడు ఏం చేస్తున్నాం అసలు, మేము కూడా చేయొచ్చా అని అట్లా మొదలైంది. అంతే చిన్న కమ్యూనిటీ. ఒక 13 పీపుల్తో 13 మంది మేలో స్టార్ట్ అయినారు. యాక్చువల్గా మే ఎండ్లో, లాస్ట్ ఇయర్ మే లాస్ట్ వీక్లో ఒక 13 పీపుల్ స్టార్ట్ అయినారు. వాళ్ళ ద్వారా రెఫరెన్స్లు తీసుకుందామనే ఉద్దేశంతో May 29th ఒక ఈవెంట్ చేస్తున్నాం అనమాట, హెల్త్ మీద ఇట్లా వెయిట్ లాస్ ఈవెంట్. సో చాలా బాగుంది రెస్పాన్స్. 90 పీపుల్ అటెండ్ అయితే ఆల్మోస్ట్ ఒక 3000 PV వచ్చింది ఆ ఒక్క ఈవెంట్ నుంచి. సో కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. సో నెక్స్ట్ జూన్లో ఆల్మోస్ట్ ఒక 4 sessions చేస్తున్నాం. సో జూన్లో 10,000కి వెళ్ళిపోయింది PV అనేది. సో అట్లా అది జర్నీ యాక్చువల్గా. సో ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఆ 13 మంది అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక యాక్టివ్గా తీసుకుంటే ఒక 1000+ ఉంటారు. ఒక 1400 నంబర్ ఉంది, కస్టమర్ నంబరు. ఈ 1400లో యాక్టివ్గా ఉండేవాళ్ళు, అంటే ఆర్డర్స్ ప్లేస్ చేసేవాళ్ళు ఒక 1000 దాకా, 800 to 1000 ఉండొచ్చు అనేది. అంటే ఇంకా కొంతమంది ఇన్యాక్టివ్గా కూడా ఉంటారు. సో ఇట్లా బట్ చాలామంది అంటే ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న వాళ్ళది ఆల్రెడీ ఒక 1000 పీపుల్ దాకా చేసి వెళ్ళిపోయి ఉంటారు, అంటే అయిపోయిన వాళ్ళు అట్లా కూడా. సో దట్స్ హౌ ఈ కమ్యూనిటీని బిల్డ్ చేసుకుంటా వస్తుంది. Excellent, Murthy. Just can you repeat the books that you referred, the books that you read? Yeah, డయాబెటిక్ కోడ్ ఒకటి, ద ఒబెసిటీ కోడ్ ఒకటి, సో కంప్లీట్ గైడ్ టు ఫాస్టింగ్ ఒకటి. ఆ 3 కూడా జేసన్ ఫంగ్ బుక్స్. అమెజాన్లో అన్ని Yeah. ప్లాట్ఫామ్లు ఉన్నాయి. I know, yeah. So, guys, the diabetic code, the obesity code, and the complete guide to fasting, three books by Jason Fung. Okay, so this doesn't mean that you ante malli you need to read the books and aa tarvata it is not like that. Just as a referral, you can definitely have those books and start grabbing more knowledge. And from whatever Murthy told, if at all you can get one real big point, Murthy, Alekya iddaru, both wife and husband, they worked the plan on themselves first. And వాళ్ళకు వచ్చిన చేంజ్, వాళ్ళ బాడీలో వచ్చిన చేంజ్, వాళ్ళ అపియరెన్స్లో వచ్చిన చేంజ్, దట్ చేంజ్ హ్యాస్ brought the initial community which has grown into thousands of people right now. Okay, that is the essence of his story. And actually one lockdown to another, he grew his community by more than 1,000. So let's get into the technical part and the scientific part, Murthy. Like there is something called as keto. సో వాట్ ఈస్ అంటే కీటో డైట్స్ అనేవి యూట్యూబ్లో, బికాస్ there are people who followed keto diets and who came out saying that we face this problem, we face XYZ problems. So what is the basic fundamental difference that you say ఈ డైట్కి దానికి ఉండే డిఫరెన్స్ ఏంటి? సో యా, అంటే కీటో డైట్లు అంటే నరేన్, అంటే చాలా మందికి రాంగ్ ఒపీనియన్లు కూడా ఉన్నాయి. రీజన్ ఏంటంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ రావడం అనేది మెయిన్ రీజన్ యాక్చువల్గా. అంటే చాలా మంది కీటో గురించి నెగిటివ్గా మాట్లాడుకోవడానికి. బట్ మనం కరెక్ట్గా కానీ అర్థం చేసుకోగలిగితే కీటో డైట్ని ఒక ప్రాపర్ న్యూట్రిషన్ గైడెన్స్తో, ఒక ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకుంటూ చేయగలిగితే బ్యాక్లాగ్స్ లేకుండా, అంటే ఇష్యూస్ లేకుండా, డెఫినెట్గా కీటో డైట్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ డైట్ అని చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి దీంట్లో కూడా, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు. మనం ఏంటంటే మనం రోజు తినే ఫుడ్లో నుంచి ఏవి అయితే అంటే యాక్చువల్గా చెప్పాలంటే గ్లైకోజెనాలిసిస్ ఫంక్షనింగ్, అంటే కీటో అంటే కూడా, కీటోసిస్ అంటే కూడా ఎగ్జాక్ట్గా మన బాడీలో ఉన్న ఫ్యాట్ని మనం యాక్సెస్ చేసుకోవాలంటే ఏం చేయాలా సింపుల్గా. అంటే ఇక్కడ ఏదో మనం ఫ్యాట్ కోసం ఏం వాడట్లేదు. అంటే ఇప్పుడు హెర్బా లైఫ్ అలాంటి కంపెనీస్ చూసినా కూడా సెల్యులైట్ అని రకరకాల టాబ్లెట్స్ ఉన్నాయి కొవ్వు తగ్గించడానికి. అట్లా మనం ఇక్కడ కంప్లీట్గా మనం రోజు తినే ఫుడ్లో నుంచి ఇన్సులిన్ని మినిమం చేసేటట్లు, ఏం ఫుడ్స్ తింటే ఇన్సులిన్ మినిమం లెవెల్లో ఉంటుంది, ఆ ఇన్సులిన్ ఇండెక్స్ అవి చూసుకుంటూ
అదేవిధంగా మీల్ టు మీల్ గ్యాప్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ బెనిఫిట్స్ అనేటివి చాలా భయంకరంగా అంటే తెలుసు కాబట్టి అంటే ప్రూవెన్ అది. సో ఈ రెండింటిని మిక్స్ చేసుకొని మనం చేస్తున్నది ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది ఇప్పుడు వీరమాచినేని డైట్ అనేది కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు మనం చేస్తున్న ప్లాన్ ఇంచుమించు అదే, ఎందుకంటే ఆయన చదివింది కూడా అదే బుక్, ఆయన ఫాలో అవుతున్నది కూడా జేసన్ ఫంగే, కాబట్టి ఆ సిమిలారిటీ ఉంటుంది. కాకపోతే వాళ్ళు కొంత ఇంకొంచెం అంటే ఆయిల్ తాగమండము ఉన్నాయి. మనం ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా ఫుడ్లో నుంచే చేపిస్తున్నాం. మనం అడిషనల్గా ప్రోటీన్ ఒకటి చూసుకుంటున్నాం తేడా లేకుండా. జనరల్గా హెయిర్ ఫాల్ ఉండడం, లేకపోతే మజిల్ క్రాంప్స్ రావడం, ఇట్లాంటి స్కిన్ లూజ్ అయిపోవడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఆ ప్రోటీన్ని బాడీకి 1 కేజీకి 1 గ్రామ్ ఇస్తూ వస్తున్నామో ఆ ఇష్యూస్ అన్నీ కూడా లేవు. రెండోది మల్టీవిటమిన్ కూడా అసలు చాలా మంది రికమెండ్ కూడా చేయరు కీటోల్లో కూడా. అంటే ఈవెన్ వీరమాచినేని వాళ్ళు కూడా అంటే ఒకటేదో తినమంటారు కానీ ఇప్పుడు మనం దాంట్లో కూడా ఇప్పుడు నేను పర్సనల్గా ఒక 3 ఇయర్స్ రకరకాలు లిక్విడ్ డైట్ కొన్ని రోజులు చేస్తున్నాం. 1 మీల్ 2 మీల్ ఒక మల్టీవిటమిన్తో చేసిన రోజులు ఉన్నాయి. తర్వాత కొన్ని ఇష్యూస్ కార్లు తిమ్మెళ్ళు రావడం కావచ్చు, పొటాషియం సోడియం డెఫిషియన్సీలు కనపడడం కావచ్చు. దానివల్ల 2 మల్టీవిటమిన్ వేసుకొని స్టార్ట్ చేస్తున్నప్పటి నుంచి ఇష్యూస్ ఏం లేవు. అవన్నీ కూడా చెక్ చేసుకోవడం. ఇట్లా అంటే ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఒమేగా 3 వాడి ఎంత డోసేజ్లో వాడాలి, ఇంతకుముందు ఒకటే వాడేవాళ్ళం. సో రోజుకి 2 వాడడం వల్ల ఈ 4 మంత్స్ డైట్ చెప్తున్నాం కాబట్టి ఈ 4 మంత్స్లో మనం వాళ్ళకి రిజల్ట్ చూపించాలంటే రోజుకి ఎన్ని వాడిస్తే బెటర్ అని ఇట్లా ఇవన్నీ చాలాసార్లు ప్రాక్టీస్ అంటే చేసి చూసుకున్నట్టువే. అట్లా ఇవన్నీ మనం కేర్ తీసుకుంటున్నాం కాబట్టి డెఫినెట్గా అదే కాకుండా ఇంకా వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా, ఒకవేళ యూరిక్ యాసిడ్ ఇష్యూ ఉంటే దానికి సంబంధించిన ఒక మెడికేషన్ మనమే చెప్పడం, లేదంటే థైరాయిడ్ కరెక్ట్గా లేకపోతే 25లో ఎంతో వాడుకుంటుంటారు, ఎప్పుడో 6 నెలల్లో 1 ఇయర్ ముందో తీసుకొని వదిలేస్తుంటారు, అంటే అదే వాడుకుంటుంటారు చెక్ చేసుకోకుండా. మనం ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్ చేసుకొని, ఇప్పుడు చాలా కీటో డైట్స్కి ఫెయిల్ అవ్వడానికి దీనికి తేడా ఏమంటే మనం బ్లడ్ టెస్ట్ లేకుండా అసలు డైట్ ఎవరికి చెప్పం. క్రియాటినిన్ లెవెల్స్, కిడ్నీ ఏమన్నా ఇష్యూ ఉందా చూసుకుంటాము, షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూస్తున్నాం, యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేస్తున్నాం. ఇవన్నీ బేసిక్ టెస్ట్లన్నీ చేసుకున్న తర్వాత మాత్రమే ఎస్ ఓకే అనుకుంటే, లేదంటే కొంతమందికి డాక్టర్ని పోయి కలవమని కూడా చెప్తున్నాం. ఇలా ఉన్నాయి వాల్యూస్ మీకు, ఇట్స్ నాట్ రైట్, మీరు వెళ్ళి ఒకసారి కలవండి, ట్రీట్మెంట్ ఇస్తారు, దాన్ని తీసుకుంటూ దాంతోపాటు చేయించే ఇబ్బంది లేదు. అంటే ఆ జాగ్రత్తలు తీసుకుంటున్నాం కాబట్టి డెఫినెట్గా డిఫరెన్స్ అంటే ఓవరాల్ కేర్ తీసుకుంటున్నాం మరి అంతే. బేసిక్ వాళ్ళ బాడీ తెలుసుకొని డైట్ చెప్తున్నాం. యా మూర్తి, యూ కెన్ అంటే మైక్కి కొంచెం క్లోజ్గా ఉండి మాట్లాడు నెక్స్ట్ నుంచి. ఐ మీన్ we want your voice to be a little louder. See, whatever Murthy told, if I have to put it in English, the essence is very simple. There are like many diets over the internet, and whichever you call like keto or the high fat diets, the only reason why these diets fail is because of the side effects. Maybe after 2 months, 3 months, these clients start experiencing side effects like hair loss or maybe muscle cramps or some kind of side effects, which are basically due to nutrient deficiencies, or maybe it could be also because of some other issues that were pre-existing in their bodies already. So basically Murthy is telling that first of all, ours is not like totally a keto. Yeah, definitely we help the body get into ketosis. We use this scientific phenomena called glycogenolysis. That is the method through which we are going to burn the fat. But if you really understand the reason this is such a big hit, and this is very scientific and proven, is because we take a client's history, maybe his present health condition, maybe we ask them to get their blood report, the test done, we get his uric acid levels, we get his serum creatinine levels, we get his LDL, HDL, all the complete blood picture, we HbA1c, we get all these things into consideration before putting a client into this diet. And we also give enough protein, exact, maybe the right amount of protein, so that even his hair fall issues or skin shagging issues, all these things are taken care, which are the usual side effects that happen in diets that don't follow these protocols. They just put them in the diet. Yeah, the client is definitely go down in the weight అయితే ఖచ్చితంగా డౌన్ అవుతారు.
along with that they are going to experience the side effects like, yeah sir, I lost 10-15 kgs, but I started feeling very sick, maybe naku hair fall start ayindi because of certain nutrient deficiencies. And again Murthy was also mentioning that uh, it comes over experience. You have to deal maybe few cases by dealing with these reports, suggesting the right nutrients in the right amounts also, right? Only then, with the proper combination, you are going to mm, definitely make this a superb hit for the client as well as the community. Um, Actually ఈ డైట్ ఏదైతే ఉందో అండి, దిస్ డైట్ వాజ్ ఇనిషియలీ, ఐ మీన్ ద కీటోసిస్ కాన్సెప్ట్ ఇనిషియలీ వాజ్ డెవలప్డ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎపిలెప్సీ క్లయింట్స్. అంటే ఇది యాక్చువల్గా సైంటిఫికలీ డిజైన్ ఫర్ ద సేక్ ఆఫ్ డిజార్డర్స్ ఓన్లీ. దాంట్లో లిటిల్ మోడిఫికేషన్, ఎపిలెప్టిక్ సిజర్స్, ఎపిలెప్టిక్ డిజార్డర్స్ అండ్ ఫ్యూ అదర్ ఐ మీన్ డిజార్డర్స్కి ఒక రెమెడీగా దిస్ ప్లాన్ వాజ్ evolved right in the, I mean right from the beginning. And దానికి ఉండే కొన్ని లూప్ హోల్స్ ఆర్ మైనసెస్ని తీసేసి, వాట్ ఎవర్ Murthy is right now trying to tell, like Jason Fung, he came out with I mean these books, and right now it has become, honestly speaking, very simple with coaches like Murthy. I mean చాలా simplified versions ఇస్తున్నారు కాబట్టి, all అంటే take into consideration their blood report, take into consideration their present health condition. Without doing that, just don't blindly get people into the community. And yeah, I think next question actually Murthy already answered. What precautions you should be taking while టేకింగ్ ఏ క్లయింట్ ఇన్ టు ద కమ్యూనిటీ? ఒక క్లయింట్ని మీరు కమ్యూనిటీలో తీసుకునే ముందు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? Murthy ఆల్రెడీ ఆన్సర్ చేశారు. బికాజ్ ఐ డోంట్ వాంట్ టు మళ్ళీ Murthy చెప్పింది మళ్ళీ చెప్పడం, ఎందుకంటే ఐ మీన్ lack of we don't want to waste Murthy's energy here right? So ఏమి ప్రికాషన్స్ తీసుకోవాలి ఒక క్లయింట్ని తీసుకొచ్చే ముందు? బేసిక్స్ అయితే Murthy చెప్పేశారు. అండ్ దాంట్లో ఇంకొంచెం డెప్త్కి పోయామంటే, హౌ డస్ దిస్ డైట్ అఫెక్ట్ కొలెస్ట్రాల్ లెవెల్స్? Murthy, హౌ డస్ దిస్ డైట్ అఫెక్ట్ ద కొలెస్ట్రాల్ లెవెల్స్, ప్రీ ఎగ్జిస్టింగ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఆఫ్ ఎ క్లయింట్? యా నరేన్, అంటే ఆల్రెడీ జనరల్గా అందరికీ ఉండేది ట్రైగ్లిజరైడ్స్ అనేటి, అంటే 5 ఉంటాయి మనకి లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్లు కన్నా అంటే అబ్జర్వ్ చేస్తే. సో టోటల్ కొలెస్ట్రాల్ అని లిటిల్ లౌడర్. ఓకే నరేన్, ఈజ్ ఇట్ ఆడిబుల్ నరేన్? యా ఓకే. సో మనం కొలెస్ట్రాల్ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకుంటే మనకు బ్లడ్లో ఉన్న లిపిడ్స్ గురించి తెలుస్తుంది. అంటే లిపిడ్స్ అంటే ఈ 5 థింగ్స్ అనమాట. ఈ 5 థింగ్స్లో మనం టోటల్ కొలెస్ట్రాల్ అని ఒకటి, సెరమ్ కొలెస్ట్రాల్ ఆర్ టోటల్ కొలెస్ట్రాల్ అని ఒకటి ఉంటుంది, హెచ్డిఎల్ అని ఒకటి ఉంటుంది, ఎల్డిఎల్, విఎల్డిఎల్ అని ఉంటాయి. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఈ ట్రైగ్లిజరైడ్స్, ఈ 5 కూడా ఒక రకంగా అంటే ఈ లిపిడ్స్లో హెచ్డిఎల్ అనేది ఒకటి గుడ్, మిగతా 4 కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్స్. మనం చెప్పేటప్పుడు ఈ హెచ్డిఎల్ అనేది ఒక రకంగా మనం పెంచాలి అంటే అది ఎంత ఎక్కువ ఉంటే, ఎందుకంటే ఈ 4 ఏదైతే ఉన్నాయో, అంటే నేను కొంచెం టెక్నికల్గా చెప్తున్నా, ఈ 4 బ్యాడ్ కొలెస్ట్రాల్స్ ఏదైతే ఉన్నాయో ఈ బ్లాక్స్ ఏర్పడడానికి మనకు ప్లేక్ ఫామ్ అవడం అంటాం, అథెరోస్క్లెరోసిస్ కానీ, అంటే నరాల లోపల కొవ్వు పేరుకుపోవడానికి కారణాలని చెప్పుకోగలిగితే మనం ఎల్డిఎల్, విఎల్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్, టోటల్ ఈ 4 అనుకుందాం, ఈ 4 రీడింగ్స్. అదేవిధంగా హెచ్డిఎల్ అనేది ఆపోజిట్. ఓకేనా? ఈ బ్లాక్స్ని క్లీన్ చేసే పని, ఆర్టరీస్ అండ్ వెయిన్స్ని నీట్గా ఉంచే పని ఎవరు చేస్తారంటే హెచ్డిఎల్ చేస్తుంది. సో మనం ఇక్కడ ఆ రిపోర్ట్ పెట్టుకొని, అంటే బిజినెస్ పరంగా మాట్లాడినా లేకపోతే దీని పరంగా చాలా ప్రోడక్ట్స్ మూవ్ చేసుకోవచ్చు. అంటే నిజంగా చెప్పాలంటే ఒకటి హెచ్డిఎల్ గురించి, ప్రోటీన్ ఇంటేక్ గురించి తెలుస్తుంది. ఎవరైతే ప్రోటీన్ సరిగ్గా తినరో, ఈవెన్ ఇప్పుడు బ్రాహ్మిన్స్ లాంటి వాళ్ళు అనుకోండి ఎగ్జాంపుల్, 35-40లోనే ఉంటుంది, 42-43. ఓకేనా? అంతకు మించి కనపడలేదు అంటే చాలా మంది రిపోర్ట్స్ చూసినప్పుడు. నాన్ వెజ్ అంటే 2 రకాలు ఇక్కడ మనం హెచ్డిఎల్ని గమనించాల్సింది. ఒకటి ప్రోటీన్ ఇంటేక్, 2 ఫిజికల్ యాక్టివిటీ. ఈ 2 ఎవరైతే చేస్తారో వాళ్ళకి హెచ్డిఎల్ 55-60 అట్లా ఉంటాయి. సో దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అదొకటి, అంటే దాన్ని పెంచుకోవాలా.
తక్కువ ఉంటే డెఫినెట్గా ప్రోటీన్ అనేది, ఫిజికల్ యాక్టివిటీ అనేది డెఫినెట్గా ఇది పెంచుతుంది. కమింగ్ టు ఎల్డిఎల్, విఎల్డిఎల్, ఈ రెండు కూడా లివర్కి అసోసియేట్ అయిన కొలెస్ట్రాల్స్. ఓకేనా. సో ఫ్యాటీ లివర్ ఉన్న పీపుల్కి డెఫినెట్గా ఈ ఎల్డిఎల్, విఎల్డిఎల్ అనేది ఎలివేట్ అయి ఉంటాయి. సో అదేవిధంగా ట్రైగ్లిజరైడ్స్ అనేది, టోటల్ కొలెస్ట్రాల్ అనేది అది జస్ట్ నెంబరు. సో అది పక్కన పెడితే ట్రైగ్లిజరైడ్స్ అనేది మనం అర్థం చేసుకోగలిగితే, మనం తిన్న కార్బోహైడ్రేట్లో నుంచి తయారయ్యే కొలెస్ట్రాల్ని ట్రైగ్లిజరైడ్స్ అంటాం. అంటే మీరు కార్బోహైడ్రేట్ మానేస్తే ట్రైగ్లిజరైడ్స్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో ఇవి సింపుల్గా. సో దీన్ని బేస్ చేసుకొని ఈ డైట్లో డెఫినెట్గా అన్నీ తగ్గుతాయి. హెచ్డిఎల్ పెరుగుతుంది, మిగతావన్నీ తగ్గుతాయి. ఎల్డిఎల్ మాత్రం పెరుగుతుంది. మళ్ళీ అది చాలా పెద్ద సైన్స్. ఎల్డిఎల్లో మళ్ళీ ఏ, బి అని ఉంటాయి. అంటే మీరు మామూలుగా కార్బోహైడ్రేట్ తినేటప్పుడు ఎల్డిఎల్ ఎక్కువ ఉండకూడదు. ఫస్ట్ 100 అబోవ్, 130, చాలా ల్యాబ్స్ 130 దాకా చెప్తున్నాయి. 130 అబోవ్ ఉండకూడదు. 130 అబోవ్ ఉంది అంటే ఫ్యాటీ లివర్ అనే ప్రాబ్లంలో ఉన్నట్టు. ఫ్యాటీ లివర్ అనే కాదు, లివర్ ఇష్యూ అనుకోవచ్చు. చాలా ఉన్నాయి మళ్ళీ దాంట్లో. ఎస్జిఓటి, ఎస్జిపిటి, ఆల్కైన్ ఫాస్ఫేట్, బిల్రుబిన్, యూరిక్ యాసిడ్ లెవెల్స్, ఇవన్నీ వరుసపెట్టి మనం అంటే లివర్ ఫంక్షన్ గురించి మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి. సో సింపుల్గా చెప్పాలంటే మనకు సింపుల్ మన లాంగ్వేజ్లో ఎల్డిఎల్, విఎల్డిఎల్ అనేది, ఎల్డిఎల్ ఒక్కటి ఈ డైట్లో పెరుగుతుంది. ఎందుకంటే కీటోసిస్లో డెఫినెట్గా ఎల్డిఎల్ అనేదే వాడుకుంటుంది. అంటే బాడీ వాడుకునేటప్పుడు ఫ్యాట్ని డెఫినెట్గా ఎల్డిఎల్ పెరిగి ఉంటుంది ఓవర్ ఏ పీరియడ్. ఇది చెప్తాం పీపుల్ కూడా. ఫస్ట్ కొంతమంది ఏమంటే రిపోర్ట్స్ అన్నీ చూసినాక అన్నీ తగ్గిపోయినాయి, ఎల్డిఎల్ మాత్రం పెరిగింది అనే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి మనం ముందుగానే చెప్తాం, మీకు ఎల్డిఎల్ అనేది డెఫినెట్గా ఎలివేట్ అవుతుంది. డైట్ ఆపేసిన ఒక 2-3 మంత్స్కి మళ్ళీ మీరు కార్బ్స్లోకి వచ్చినాక, నార్మల్ డైట్లోకి వచ్చినాక అది ఆటోమేటిక్గా మళ్ళీ స్లోగా తగ్గుతూ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ చాలా ఉన్నాయి పెరగడం. కీటోసిస్ అనేదే ఇంపార్టెంట్ ఎల్డిఎల్ పెరగడానికి. దాని గురించి భయపడేది ఏం లేదు, అది ఆటోమేటిక్గా మళ్ళీ బ్యాక్ వస్తుంది. అది ఇంకా డీప్కి వెళ్తే ఎల్డిఎల్ ఏ, బి అని 2 ఉంటాయి. ఓకేనా. దాంట్లో కూడా గుడ్ ఎల్డిఎల్ ఏదైతే బ్లాక్స్ క్రియేట్ చేస్తుందో, ఏదైతే విటమిన్ మినరల్ ట్రాన్స్పోర్టేషన్కి ఉపయోగపడుతుందో. ఎల్డిఎల్ అనేది యాక్చువల్గా గుడ్ థింగ్. మన బాడీలో న్యూట్రిషన్ ట్రాన్స్పోర్ట్ మొత్తం ఎల్డిఎల్ వల్లే జరుగుతుంది. ఓకే. సో అదొక్కటి మనం పీపుల్కి ఎడ్యుకేట్ చేయగలిగితే, వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో, మీరు చూడొచ్చు. బర్గ్ అని, డాక్టర్ బర్గ్ వీడియోస్ ఉంటాయి. అంటే ఎల్డిఎల్ పెరిగినా కూడా ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకంటే ఆయన కూడా కీటోసిస్ మీద ఉన్న కొంతమంది డాక్టర్స్ ఉన్నారు. మాకు అన్ని ఆన్సర్స్ కూడా యూట్యూబ్లో అవైలబుల్ ఉంటాయి. సో సింపుల్గా చెప్పాలంటే ట్రైగ్లిజరైడ్స్ డ్రాస్టిక్గా తగ్గించగలుగుతాం. మనం ఎలాగో ఒమేగా 3 కూడా యాడ్ చేస్తాం దాన్ని తగ్గించడానికి. ఎల్డిఎల్, విఎల్డిఎల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, అంటే లివర్ ఇష్యూ ఉందని తెలిసినప్పుడు మిల్క్ తిషల్ గార్లిక్ అనేది రికమెండ్ చేస్తాం దాంతోపాటు. సో can you repeat this, Murthy? LDL, VLDL, I mean, what is the value that you look at before we recommend milk thistle and garlic? మరి యాక్చువల్గా విఎల్డిఎల్ అనేది కొన్ని ల్యాబ్స్ 30, కొన్ని ల్యాబ్స్ 40 రికమెండ్ చేస్తాయి. ఓకేనా. సో విఎల్డిఎల్ అనేది మోస్ట్ డేంజరస్ ఉన్న వాటిల్లో. అంటే బ్లాక్స్ ఏర్పడడానికి విఎల్డిఎల్ అనేది, ఎందుకంటే వెరీ లో డెన్సిటీ, అంటే వాటర్ మీద బోట్ ఎట్లయితే తేలుతూ ఉంటుందో అట్లా బ్లడ్ మీద పైన వెళ్తుంటాయి. యాక్చువల్గా బ్లడ్ లోపల కాకుండా తేలుతూ వెళ్తుంటాయి. ఎక్కువ బ్లాక్స్ తయారవడానికి, బ్లాక్స్ కారణాలు అయ్యేది విఎల్డిఎల్ అనమాట. గార్లిక్తో సింపుల్గా దాన్ని తగ్గించవచ్చు. 1-2 మంత్స్ గార్లిక్ వాడితేనే విఎల్డిఎల్ లెవెల్స్ బిలో 30కి వచ్చేస్తాయి. సో అది పెద్ద ప్రాబ్లం కాదు. బట్ ఎల్డిఎల్ అనేది అది యాక్చువల్గా లివర్ తయారు చేసే కొవ్వు. ప్రతిరోజు మన బాడీలో లివర్ 2000 మిల్లీగ్రామ్స్ వరకు రోజు తయారు చేస్తుంది ప్రతిరోజు. సో బ్రెయిన్ ఫంక్షనింగ్ కావచ్చు, న్యూట్రిషన్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు. ఒకవేళ ఈ అమౌంట్ పెరిగితే 2000 కాకుండా 3000, 4000 చేస్తుంటే దానికి చాలా కారణాలు. లివర్ ఫంక్షన్ అంటే లివర్ ఇన్ఫ్లమేషన్ వల్ల కావచ్చు, ఫ్యాటీ లివర్ వల్ల కావచ్చు, అంటే చాలా కారణాలు. లేకపోతే ఎంజైమ్స్ కొన్ని లీక్ అవడం వల్ల కావచ్చు. అంటే ఎస్జిఓటి, ఎస్జిపిటి అని 2 ఉంటాయి. ఇవన్నీ కూడా కొంచెం, అంటే సింపుల్గా చెప్పాలంటే ఎల్డిఎల్ వాల్యూ అబోవ్ 130 ఉంటే మిల్క్ తిషల్ రికమెండ్ చేస్తాం. అదేవిధంగా విఎల్డిఎల్ 30 అబోవ్ ఉన్న వాళ్ళకి గార్లిక్ అనేది, ఈ 2 కాంబినేషన్ రికమెండ్ చేస్తాం ఎప్పుడైనా. ఎల్డిఎల్ ఎక్కువ ఉన్నా కూడా గార్లిక్ విత్ మిల్క్ తిషల్ అనేది రికమెండ్ చేస్తాం. మిల్క్ తిషల్ మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. గార్లిక్ మాత్రం మార్నింగ్ అంటే 2 ఒకే పూట 2 వాడాల్సి ఉంటుంది. సో ఇది ఈ కాంబినేషన్లో వాడిస్తాం. ఒమేగా 3 మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. అంటే మొత్తం లిపిడ్ ప్రొఫైల్లో ఈ 3 సప్లిమెంట్స్ అనేటివి విత్ ప్రోటీన్ అనేది మనకి ఎలాగో 2 times. Okay. Even 3 తీసుకున్నా కూడా there is not an issue. ఒమేగా 3 ఏముండదు. మనమైతే రికమెండ్, అంటే మనం అంటే బిజినెస్ యాంగిల్ కూడా ఉంది ఇక్కడ. నెలకి సరిపోయేటట్లుగా అంటే రికమెండ్ చేస్తుంటాం యాక్చువల్గా. 60 బాటిల్ కాబట్టి. Right. See, if you look at the lipid profile, usually there are these values called HDL and non-HDL. Okay, that's what Murthy is saying. LDL, VLDL, and they are considered to be bad
fats, I mean VLDL, because they are usually the reason for this blocks in the arteries, which we call as atherosclerosis, artery blocks. I mean, which is a major cause for heart attacks. And HDL is considered to be the good one, the good guy, which is going to clean up the arteries. Our goal is to make sure that HDL is the value is good. It is above 40. If it is above 40, that means you are doing really good. So to make sure that HDL is more, what Murthy is recommending, and it's not just Murthy, it's basically the science says that it depends on two things. Number one, your protein intake. Number two, are you being physically active or not? These two things make sure that your HDL is on the rise, on a it is in the desired limit. When HDL is in the desired limit, automatically it's going to take care of the other things. I mean, they are like interlinked. When your protein is very good, when you are physically active, that means your LDL is also going to come down. And why is VLDL dangerous? Because the name itself says very low density lipoprotein. When the density is very low, it is like you can just imagine it's like a thermocol ball, which easily floats on water. Like the same thing happens with the fat, VLDL cholesterol, which easily floats in, swims in the blood, and it can easily clog to the arteries, right? It can form a, what to say, block. That is why this VLDL and LDL are the values that you need to really be considered about. And when you are in this particular diet, LDL obviously is going to go a little up because you are consuming a little high fat foods. And only one point that we really need to look into here is, just because this is a fat diet, don't really consume too much of fat also. Maybe you should cautiously look into how much fat is also going into your body, right? And triglyceride, that's what Murthy is mentioning. You don't need to be much worried about it, because the value is anyways going to come down when you're going to get your carbohydrate levels down, because triglycerides is basically a reflection of the excess carb that you're taking in your meal. So thanks, Murthy. And one more idu undi Murthy, like everybody thinks, many people, in fact majority think that our entire system is dependent on carbohydrate, brain is dependent on carbohydrate, entire body is dependent. We are not eating carbohydrate, we are restricting rice, so is it harmful? So how do you answer that? యా నారాయణ, యాక్చువల్గా అందరికీ ఉండేదే. చాలా మంది అంటే ఇప్పుడు అంటే బిఫోర్ ఆన్సరింగ్ నారాయణ క్వశ్చన్, సమ్వన్ ఆస్క్డ్ డోసేజ్ అగైన్. మిల్క్ తిషల్ మార్నింగ్ 1, నైట్ 1, అంటే 2 మీల్స్తో కాబట్టి. గార్లిక్ 2 ఓన్లీ మార్నింగ్, అంటే 1 టైం, మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా 1 టైం పర్ డే. ఓకే, సో అది డోసేజ్. సో నరేన్, ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో లైక్ మనకు బేసిక్గా బాడీ ఫంక్షనింగ్ అర్థం చేసుకుంటే, ఎందుకంటే చాలామంది నేను రీసెంట్గా కూడా మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ డాక్టరు, సో అతను డయాబెటిక్, డైట్ చెప్తుంటే, అమ్మ కార్బోహైడ్రేట్ లేకుండా ఇట్లాంటివన్నీ అసలు నువ్వు చేయొద్దు, 1 అవర్ ఆల్మోస్ట్ వినడం లేదు చెప్తుంటే కూడా. సో వాడుకోండి అని చెప్పినాం. ఇంకా మీరు టాబ్లెట్లు ఎలాగ వాడుతున్నారో వాడుకోండి డయాబెటిక్ అని. అంటే సింపుల్గా వెళ్ళేదాన్ని కూడా అలా ఉంటారు. అంటే భయంకరంగా ఉంది మైండ్లలో పీపుల్కి, రైస్ తినకపోతే ఎట్లా, లేకపోతే కార్బోహైడ్రేట్ తినకపోతే ఎట్లా, జీరో చేసేస్తే ఎట్లా అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ ఉండాల్సింది, జీరో అసలు చేయలేము, కార్బోహైడ్రేట్ చేయట్లేదు కూడా. వెజిటేబుల్స్లో కూడా అన్నిట్లో కార్బోహైడ్రేట్ ఉంటుంది, నట్స్, సీడ్స్ అన్నిట్లో, అంటే మినిమం చేస్తున్నాం. సపరేట్గా కార్బోహైడ్రేట్ని ప్లేట్లో పెట్టుకొని తినకుండా ఆ సపరేట్గా వచ్చే దాని వరకు పక్కన పెడుతున్నాం. మిగతా ఫుడ్స్లో ఎలాగూ కార్బోహైడ్రేట్ వస్తుంది ఫస్ట్, అంటే జీరో అయితే చేయట్లేదు. సెకండ్ థింగ్ ఏమంటే, బాడీ డెఫినెట్గా 2 రకాల మెటబాలిజంలో వర్క్ అవుతుంది. ఒకటి ఫ్యాట్ మెటబాలిజం, 2 కార్బోహైడ్రేట్ మెటబాలిజం. సో అంటే బాగా అర్థం చేసుకుంటే 2 రకాల ఫ్యూయల్స్తో బాడీ రన్ అవుతుంది. సెకండ్ ఫ్యూయల్ని ఇంతవరకు మనం వాడింది లేదు ఎప్పుడు.
ఓకేనా. చిన్నప్పటి నుంచి అంటే ఫ్యాట్ని ఎత్తి పెట్టుకోవడం తప్పితే ఎప్పుడు దాన్ని యూస్ చేసుకునేది లేదు బాడీలో ఉన్న ఫ్యాట్ని. సో డెఫినెట్గా కార్బోహైడ్రేట్ మెటబాలిజంలో ఇవన్నీ కూడా ఏదైతే మనం వాల్యూస్ చెప్తున్నామో ఎల్డిఎల్, హెచ్డిఎల్, ఇవన్నీ దేన్ని బేస్ చేసుకొని ఉంటాయి? ఇప్పుడు మనం చూసేటివన్నీ ల్యాబ్లు మెన్షన్ చేసేదంతా కూడా కార్బోహైడ్రేట్ మెటబాలిజంని బేస్ చేసుకొని ఈ వాల్యూస్ ఇలా ఉండాలి అంటున్నారు. వన్స్ మనం ఫ్యాట్ మెటబాలిజంలో డెఫినెట్గా కీటోన్స్ ఉంటాయి, యూరిన్లో మీకు ఫ్యాట్ సెల్స్ కనపడతాయి. అంటే బాగా అర్థం చేసుకుంటే ఇప్పుడు ఒకవేళ ఈ గ్లూకోజ్ అనేది అంటే కార్బోహైడ్రేట్ వల్ల గ్లూకోజ్ పెరిగి డయాబెటిక్ ప్యాంక్రియాస్ మొత్తం కూడా కార్బోహైడ్రేట్ కోసం తయారు చేయబడిన ఒక గ్లాండ్ లాగా. అంటే మీరు కార్బోహైడ్రేట్ తింటే దాంట్లో వచ్చే గ్లూకోజ్ని హ్యాండిల్ చేయడం కోసమే ప్యాంక్రియాస్ ఉంది. ఇప్పుడు మనం ఒకవేళ డయాబెటిక్లో ఉన్నాం, సో తెలిసినప్పుడు వేరే సోర్సెస్ కూడా వాడుకోవడమే. ఇప్పుడు 3 సోర్సెస్ చెప్పాలంటే ఒక రకంగా కార్బోహైడ్రేట్, ప్రోటీన్ అండ్ ఫ్యాట్, ఈ 3 కూడా. దీంట్లో ప్రోటీన్ అనేది ఎలా చెప్పచ్చు అంటే దాన్ని కూడా కార్బోహైడ్రేట్ లాగే చెప్పచ్చు. ఒకవేళ ప్రోటీన్ అమైనో యాసిడ్స్గా మారుతుంది బాడీలో, మనం దాన్ని యూస్ చేసుకోలేకపోతే కార్బోహైడ్రేట్ తిన్నట్టే. ప్రోటీన్ తిన్నా కూడా మీరు వాడుకున్నప్పుడు అది కూడా కార్బోహైడ్రేట్ లాగా ఎనర్జీ సోర్స్ లాగానే వాడుకుంటుంది బాడీ ఎనర్జీ కోసం. ఒకవేళ మనం ఫిజికల్ యాక్టివిటీ చేసి మజిల్ బిల్డింగ్కో లేకపోతే చేస్తున్నప్పుడు, ఫైబర్స్ బ్రేక్ అయినప్పుడు రీబిల్డ్ చేయడానికి, హార్మోన్స్ రిలీజ్ చేయడానికి అన్నిటికీ ప్రోటీన్ అందరికీ తెలిసిందే, చాలా పెద్ద స్టోరీ ఉంటుంది, అన్ని ఫంక్షన్స్ ఉంటాయి. సో సింపుల్గా చెప్పాలంటే మనం ఇక్కడ ఈ రెండింటి గురించి, కార్బోహైడ్రేట్, ఫ్యాట్ గురించి 2 మాట్లాడుకోవాలంటే డెఫినెట్గా కార్బోహైడ్రేట్ గ్లూకోజ్గా మారుతుంది బాడీలో, అదేవిధంగా ఫ్యాట్ తిన్నప్పుడు కీటోన్స్గా మారుతుంది. ఓకే, చాలా మందికి ఉన్న అభిప్రాయం ఏమంటే ఫ్యాట్ తినేస్తే లావ్ అయిపోతామో, లేకపోతే దానికి రీజన్ కూడా ఏంటంటే 1 గ్రామ్ కార్బోహైడ్రేట్లో 4 క్యాలరీస్ వస్తే 1 గ్రామ్ ఫ్యాట్లో 9 క్యాలరీస్ రావడం, అంటే చాలా ఎక్కువ ఎనర్జీ వస్తుంది కదా, సో లావ్ అవుతాం. ఇది ఒక కాన్సెప్ట్. కానీ కార్బోహైడ్రేట్ తిన్నంత ప్లేట్లో పెట్టుకొని మనం ఫ్యాట్ని తిన్నాం. సో అది అంటే కొద్దిగా తిన్నా కూడా మీకు ఆ కడుపు ఫుల్ అనేది డెఫినెట్గా ఉంటుంది. సో కాకపోతే ఇక్కడ మనం సెకండ్ మెటబాలిజంని వాడుకుంటున్నాం. సెకండ్ మెటబాలిజం అంటే కీటోన్స్ని ఎనర్జీగా యూస్ చేసుకునేది వాడుకుంటున్నాం. ఇది బ్యాలెన్స్గా ఉండగలిగితే చాలా బెటర్గా ఉంటుంది. చాలా ఇప్పుడు మనం ఫేస్ చేసుకున్న చాలా ప్రాబ్లమ్స్కి కారణం ఏమంటే ఫ్యాట్ మెటబాలిజంని కంప్లీట్గా పక్కన పెట్టి ఎగ్లో ఎల్లో దగ్గర నుంచి, లేకపోతే ఈ కోకోనట్ ఆయిల్స్ ఇట్లాంటివి మంచిది కాదని, ఇవన్నీ కూడా రీఫైన్డ్ ఆయిల్స్ని వాడుకోవడము, ఇట్లాంటివన్నీ మొదలుపెట్టిన తర్వాత నుంచి వచ్చిన లాస్ట్ 40-50 ఇయర్స్లో వచ్చిన ప్రాబ్లమ్స్. యాక్చువల్గా మేము రికమెండ్ చేస్తూ కూడా కస్టమర్స్కి ఈవెన్ ఆఫ్టర్ డైట్ మెయింటెనెన్స్ మోడ్లో ఉన్నప్పుడు కూడా డెఫినెట్గా నెయ్యి కానీ ఒక ఇష్టమైతే ఒకవేళ డెఫినెట్గా ఫ్యాట్ తీసుకోమని రికమెండ్ చేస్తున్నాం, ఎగ్ ఎల్లోతో పాటు ఇట్లాంటివన్నీ కూడా. అంటే సింపుల్గా చెప్పాలంటే కార్బోహైడ్రేట్ నిజంగా చెప్పాలంటే ఎనర్జీ సోర్స్. డెఫినెట్గా ఎప్పుడు అది ఎనర్జీ సోర్స్ ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుందంటే మీ బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ బిలో 10% ఉన్నప్పుడు డెఫినెట్గా కార్బోహైడ్రేట్ మీరు వాడుకుంటూ ఉండడం బెటరు. 30-40 పెట్టుకొని బాడీ అంతా ఫ్యాట్ పెట్టుకొని దాన్ని వాడుకోకుండా ఇంకా కార్బోహైడ్రేట్ నాకు కావాలంటుంటే ఎత్తుకుపోయి ఎక్కడ పెట్టుకోవాలనేది ఆలోచించాలి. ఆల్రెడీ ఎక్కువ ఉంది. సో అది అంటే 10% బిలో వచ్చినప్పుడు డెఫినెట్గా కార్బోహైడ్రేట్ అన్నీ తీసుకోవడం అనేది బెటర్. అప్పటిదాకా కూడా కార్బోహైడ్రేట్ నేను తినాలా, నాకు అవసరం అనే ఫీలింగ్ నుంచి బయటకు వచ్చేయడం బెటర్. So basically brain functions totally on glucose, right? So you can maybe address a little on that, Murthy. యాక్చువల్గా కాదు నారాయణ, గ్లూకోజ్ అని కూడా కాదు. యాక్చువల్గా ఫ్యాట్తోనే వర్క్ అవుతుంది. మొత్తం బ్రెయిన్ అంతా కూడా కీటోన్స్ మీదనే వర్క్ అవుతుంది. అందుకే లివర్ కూడా బ్రెయిన్ ఫంక్షనింగ్ కోసమే ఆ ఫ్యాట్ డిజైన్ అనేది కూడా, లివర్ రోజు తయారు చేసే ఫ్యాట్ కూడా బ్రెయిన్ ఫంక్షనింగ్ లోనే మేజర్ రోల్ ప్లే చేస్తుంది. బ్రెయిన్ ఫంక్షనింగ్ కోసమే బ్రెయిన్ ఆల్మోస్ట్ వాటర్ అండ్ ఫ్యాటే ఉంటుంది బ్రెయిన్ మొత్తం మనం అంటే అబ్జర్వ్ చేస్తే. కాబట్టి గ్లూకోజ్ అనేది కాదు, అది రాంగ్. మనకు ఐ మీన్ వెన్ ద బాడీ గోస్ అంటే వితౌట్ ఎనర్జీ, ద ఫస్ట్ థింగ్ దట్ వి ఫీల్ ఈస్ డిజీనెస్ కదా, అంటే యూ ఫీల్ లైక్ గిడ్డినెస్, అంటే బాడీలో దట్ గ్లూకోజ్ ఇస్ గోయింగ్ డౌన్ అనేది. దట్ ఈస్ సమ్ క్వశ్చన్ దట్ సమ్ పీపుల్ ఆస్క్. అంటే ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి నారాయణ. యాక్చువల్గా అది అంటే ఏదో కార్బోహైడ్రేట్ తగ్గిపోయిందని కాదు ఇక్కడ. అంటే ఫస్ట్ మన బాడీలో ఎప్పుడైతే బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోతాయో, ఓకేనా, సో డెఫినెట్గా బాడీ ఆల్టర్నేట్ సోర్స్ కోసం చూస్తుంది. హెడేక్ వస్తుంది, ఎందుకంటే మిమ్మల్ని తినమని చెప్పడమే అది, ఓకేనా. తినమని చెప్పడానికి బాడీ చేసే ప్రయత్నాల్లో హెడేక్ కావచ్చు, లేకపోతే నీరసం కావచ్చు, ఇట్లాంటివన్నీ. టెంపరేచర్ కూడా కొంచెం పెరగచ్చు, అంటే డీహైడ్రేషన్ అంటాం కొన్నిసార్లు దాన్ని, ఓకేనా. సో కాకపోతే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమంటే ఫ్యాట్ని యాక్సెస్ చేయగలిగితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ పేషెంట్స్ ప్రోటీన్ డిసింటిగ్రేషన్ అనే ప్రాబ్లం జరుగుతుంది. అంటే బాడీ ఫ్యాట్ ఉన్నా కూడా బాడీలో ప్రోటీన్ని తీసేసుకుంటుంది. ఎందుకు అంటే ఇన్సులిన్ ఎక్కువ ఉండడం వల్ల, ఈ టాబ్లెట్ల వల్లనో లేకపోతే ఇన్సులిన్ షాట్స్ వేసుకోవడం వల్లనో
గ్లూకోగాన్ అనే హార్మోన్ యాక్టివేట్ కాదు. ఇన్సులిన్ ఉన్నంతసేపు గ్లూకోగాన్ యాక్టివేట్ కాదు. గ్లూకోగాన్ లేదు అంటే డెఫినెట్గా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ప్రాబ్లమ్స్. ఓకేనా, ఇప్పుడు బ్రెయిన్ డల్గా ఉందంటే అక్కడ 2 కారణాలు ఉంటాయి. ఒకటి ఆక్సిజన్ లెవెల్స్ సరిగ్గా అందకపోవడం కావచ్చు బ్రెయిన్కి, 2 గ్లూకోజ్ లెవెల్స్ తక్కువ ఉండడం కావచ్చు. సో కానీ బాడీ అలా ఉంచదు. బాడీ నోస్ అంటే ఎప్పుడు ఫ్యాట్ని తీసుకోవాలనేది కూడా. డెఫినెట్గా ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు కీటోసిస్లోకి వెళ్తుంది బాడీ, ఫ్యాట్ని కీటోన్స్ తీసేసుకుంటుంది. సో ఎందుకంటే నేను చదువున్న ఆర్టికల్స్ చాలా కొన్ని అయితే 1 ఇయర్ పాటు 1.5 ఇయర్ పాటు కంప్లీట్గా ఓన్లీ ఫ్యాట్, మల్టీవిటమిన్, వాటర్ ఇచ్చి 1.5 ఇయర్ డైట్ చేయించిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా హెల్తీగా. ఎందుకంటే కెనడాలో కానీ ఇప్పుడు యుఎస్లో కానీ చాలా మంది ఫిట్స్కి ట్రీట్మెంట్ లేదని అందరికీ తెలుసు. థౌజండ్స్ ఆఫ్ టైప్స్ ఉన్నాయి ఫిట్స్లో. ఓన్లీ కోకోనట్ ఆయిల్ యూస్ చేసి ఓన్లీ లిక్విడ్ డైట్లో ఉంచి ఓన్లీ సూప్స్ కోకోనట్, మల్టీవిటమిన్. అంటే మల్టీవిటమిన్ అంటే నా మీనింగ్ ఏమంటే ఎలక్ట్రోలైట్స్ కరెక్ట్గా బాడీలో ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటూ ఓన్లీ కోకోనట్ ఆయిల్ అండ్ వాటరు, సూప్స్ ఇస్తూనే 1 ఇయర్ 1.5 ఇయర్ చేయించి కంప్లీట్గా రివర్స్ చేసిన వాళ్ళు, క్యాన్సర్ పేషెంట్స్ని రివర్స్ చేయగలగడం ఈ డైట్ ద్వారా. అంటే ఇక్కడ అర్థం కావాల్సిన బ్రెయిన్ ఫంక్షన్ ఇంకా చాలా రెట్లు పెరుగుతుంది. మెమరీ ఇష్యూస్ కానీ లేకపోతే ఇంకేమైనా బ్లాకేజెస్ ఉన్నా, కొన్ని ఏరియాస్ ఎక్కడైనా బ్రెయిన్లో డెవలప్ కాకపోయినా మళ్ళీ అవి కూడా డెవలప్ అవడం. ఈవెన్ ఇప్పుడు అంటే మనం స్పెషల్ చైల్డ్స్ గురించి కూడా మాట్లాడుతుంటాం. చాలా కంట్రీస్లో స్పెషల్ చైల్డ్స్ కూడా బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం ఈ కీటోసిస్లో ఉంచుతున్నారు పిల్లల్ని వాంటెడ్గా. సో ఎందుకంటే దాని బెనిఫిట్స్ ఉన్నాయని. సో దానివల్ల అయితే బ్రెయిన్కి ఏం జరగదని ఇంకా బెటర్ అవుతుంది యాక్చువల్గా. That's so awesome. And we heard a very new point, special child being put in ketosis just for the sake of, for their brain development. This is going to be a great news for so many people. And so coming to, I mean basically what Murthy told is we're not taking the carb to zero, so we don't need to be worried about it. Actually, whatever carb the body basically might need, we are my voice is low. Okay, fine. Whatever carb we are giving through vegetable sources. That's as simple as that. I mean, we are restricting the starchy carbohydrates or the carbs that spike the insulin, the macros that spike the insulin. This is what is being restricted in this particular plan, that too for a particular period of time. Right? So if someone has this misconception that we are not eating rice, what would happen if we suddenly stop eating? Actually you're doing more good to the body, because you haven't started harnessing the power of utilizing this fat as fuel pathway till today. That pathway is that metabolic pathway you'll start utilizing once the body enters this glycogenolysis. Okay, and usually initially if people, definitely many clients, not many, maybe few clients complain about this keto flu, which and initially once they get into this plan, maybe for a day or two there could be a challenge kada, when the body shifts from the glucose metabolism to fat metabolism. Can you tell about that, how to overcome? Or షూర్ నారాయణ. అంటే బేసిక్ సైన్స్ ఏంటంటే లైక్ బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ ఫస్ట్ బాడీ వాడుకుంటుంటుంది యాక్చువల్గా. సో అదంతా అయిపోయిన తర్వాత గ్లైకోజన్ రిజర్వ్ అంటాం. అంటే మన లివర్లో, అంటే మనం సిస్టంలో ర్యామ్ లాగా, ఇక్కడ ర్యామ్, హార్డ్ డిస్క్ అని 2 మాట్లాడుకుంటే, సో ర్యామ్ లాగా అంటే రెడీలీ అవైలబుల్ ఎనర్జీని గ్లైకోజన్ అంటాం. ఓకేనా, సో అది వాడుకుంటుంది. సో అది అయిపోయే టైంకి ఫస్ట్ డే ఈవినింగ్ అనుకోండి ఎగ్జాంపుల్, ఈరోజు స్టార్ట్ చేస్తే కార్బోహైడ్రేట్ తినకుండా, సో బాడీలో ఉన్న గ్లూకోజ్ అంతా అయిపోతూ ఈవినింగ్ అంతా అయిపోయింది. కొంతమందికి ఈవినింగ్ అయిపోవచ్చు, కొంతమందికి నెక్స్ట్ డే మార్నింగ్ అవ్వచ్చు, ఆఫ్టర్నూన్. సో అది అయిపోయినప్పుడు స్టార్ట్ అవుతాయి ప్రాబ్లమ్స్. అంటే లైక్ హెడేక్ రావడం. ఓకేనా, జనరల్గా 90% పీపుల్కి ఇది ఉంటుంది. ఓకేనా, హెడేక్ వస్తుంది లైట్గా. అంటే బాడీ అడుగుతుంది మిమ్మల్ని. మీరు ఈ డైట్లోనే కాదు, మీరు ఏదన్నా పండగకో ఎప్పుడో ఉపవాసాలు ఉన్నారంటే డెఫినెట్గా సాయంత్రానికి హెడేక్ వస్తుంది. రీజన్ అదే.
ఓకేనా. అంటే మీరు ఎప్పుడు ఉపవాసం చేసినా, ఫాస్టింగ్లో ఎప్పుడున్నా గ్లూకోజ్ ఎప్పుడైతే తగ్గుతుందో బాడీ సిమ్టమ్ లాగా, మన బాడీలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఫీవర్ ఎట్లలో అట్లా మీకు ఎప్పుడైతే గ్లూకోజ్ తగ్గుతుందో బాడీ ఇచ్చే సిమ్టమ్స్ అది, మిమ్మల్ని తినమని చెప్తుంది, హెడేక్ లాగా రావచ్చు. కానీ కొంతమందికి వామిటింగ్స్, కొంతమందికి మోషన్స్, ఇది డిఫరెంట్ స్టోరీ. ఎందుకంటే డైట్లో వాటర్ తాగేసి ఒకే రోజు ఒకేసారి 2-3 లీటర్లు తాగేసి వామిటింగ్ అయ్యేవాళ్ళు, లేదంటే సడన్గా ఫ్యాట్లోకి వచ్చినాం కాబట్టి, ఇంతకుముందు పొద్దున్నే కూరగాయలు ఎవరు తినరు కదా, ఇడ్లీలు దోశలు తింటూ ఉంటాం. సో అట్లా దానివల్ల ఏమన్నా ఆ ఫీలింగ్. కొంతమందికి ఏంటంటే ప్రోటీన్ ఇంటేక్ ఎప్పుడైతే సడన్గా మనం 2 స్కూప్స్ 3 స్కూప్స్ అంతవరకు అలవాట్లేదు కాబట్టి మోషన్స్ అవ్వచ్చు 1-2 డేస్. సో ప్రోటీన్ ఆపి 1 డే తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. ఇట్లా ఈ చిన్న చిన్నవి. బట్ హెడేక్ అనేది మాత్రం జనరల్గా కామన్గా గ్లైకోజన్ అయిపోయినప్పుడు బాడీలో డెఫినెట్గా బాడీ ఇచ్చే సిగ్నల్. సో అయినా కూడా మీరు తినలేదు అంటే ఒక హాఫ్ డే ఇక్కడ స్టోరీ. అప్పుడు కూడా మనం ఏం చెప్తామంటే భయపడేది ఏం లేదు, ఫ్యాట్ తీసుకోమని చెప్తాం. అంటే ప్రోటీన్ అంటే మీరు కార్బోహైడ్రేట్ తినకుండా గ్రీన్ టీ కానీ, లేకపోతే వెజ్ సూప్స్లో కానీ, బటర్ లేకపోతే నెయ్యి, ఇలాంటివి ఫ్యాట్ ఏదో ఒక రూపంలో మీరు ఫ్యాట్ ఇచ్చేస్తే బాడీకి డెఫినెట్గా కీటోన్స్ వెళ్ళిపోతే మళ్ళీ మీకు ఏం హెడేక్ ఉండదు. 10-15 మినిట్స్లో మీకు హెడేక్ డౌన్ అయిపోతుంది. సో అంటే ఇక్కడ బాడీ ఫ్యాట్ని యాక్సెస్ చేసేకి ముందు, అంటే డిపాజిట్ చేస్తా వచ్చినాం చాలా సంవత్సరాల నుంచి, విత్డ్రాయల్ చేయాలంటే డెఫినెట్గా రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఆ పాయింట్ని దాటడానికి 1 డే 1.5 డే మ్యాక్సిమం, లేదంటే 2 డేస్. థర్డ్ డే నుంచి డైట్ని ఎంజాయ్ చేసి, ఎందుకంటే 2 డేస్ లోపల ఖచ్చితంగా ఫ్యాట్ని యాక్సెస్ చేయడం స్టార్ట్ చేసేస్తుంది. వన్స్ యాక్సెస్ చేయడం స్టార్ట్ చేసినాక మీకు ఆకలి కూడా ఉండదు, బాడీ కూడా అడగదు మిమ్మల్ని. అందుకనే ఈ డైట్లో చాలా మంది 2 మీల్తో మొదలుపెట్టి కూడా 1 మీల్ లెక్క వచ్చేసిన వాళ్ళు, లిక్విడ్ చేసేవాళ్ళు ఈజీగా చేసేయగలుగుతారు ఒక వారం 10 రోజుల తర్వాత. ఎందుకంటే ఆల్రెడీ కీటోసిస్లోకి బాడీ వచ్చిన తర్వాత మిమ్మల్ని ఏం అడగదు, కావాల్సింది. ఎందుకంటే బాడీలో చాలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 కేజీలు ఎక్స్ట్రా ఉన్నాడు మనిషి అంటే ఆల్మోస్ట్ 30,000 గ్రాములు, అంటే 2,70,000 క్యాలరీలు ఆల్రెడీ ఉంది. రోజుకి 2,000 బిఎంఆర్ వేసుకుని, 2,000 ఎవరికి ఉండదు, 1,500 ఉంటాయి. ఒకవేళ 2,000 వేసుకున్నా కూడా మీరు భయంకరంగా కష్టపడే వ్యక్తి అయినా కూడా 130-140 రోజులకి సంబంధించిన ఎనర్జీ ఆల్రెడీ ఉంది. అంత పెట్టుకొని మనల్ని ఏం అడగదు బాడీ, తన దగ్గర ఉంది, కావాల్సినంత తీసుకుంటుంటది. కాకపోతే అక్కడ దాకా యాక్సెస్ ఇచ్చేదానికి ఆ 2 రోజుల్లోనే, ఎందుకంటే ఇప్పటిదాకా ఎప్పుడు మనం 2 రోజులు ఫాస్టింగ్ 1 డే ఫాస్టింగ్ ఎప్పుడు ఉండలా. సాయంత్రానికి హెడేక్ రాగానే తినేసి ఎలాంటి మిత్తులో ఉన్నామంటే, నాకు సాయంత్రానికి తినకపోతే అసలు నేను ఎట్టయిపోతానో ఆ ఫీలింగ్లో ఉన్నాం. ఇంకొక హాఫ్ డే ఆగి చూస్తే తెలుస్తుంది, తీసుకుంటుంది బాడీ, ఏమి ఇబ్బంది పెట్టదు, హ్యాపీగా బాడీలో ఉన్న ఫ్యాట్ని యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం. ఆ ఇనిషియల్ ట్రాన్సిషన్ ఉంటుంది 1-2 డేస్. అది మనం ముందుగానే చెప్పి స్టార్ట్ చేసేటప్పుడే ఆ 1-2 డేస్ వాళ్ళతో టచ్లో ఉండి కేర్ తీసుకుంటే, కేర్ తీసుకోలేదంటే ఆ 2వ రోజు ఫోన్లు ఎత్తారు. సో ఆ జాగ్రత్త మనం తీసుకొని ముందుగానే ప్రిపేర్ చేయడం అనేది బెస్ట్ ఆప్షన్. Yeah, when the body is, as we mentioned, shifting from glucose metabolism to fat metabolism, when this glycogen reserves, till that is available, you don't feel any symptoms. When the glycogen reserves go down, obviously the body might show the symptom, because the first symptom the body shows is headache. That's what we spoke about in the previous question. So when it gets used to this new source of energy called fat, again it doesn't bother you much. Maybe that shift might take half day, or because it's just the body accessing the new energy source. It is not going to take 2 days, 3 days or so, because the energy is there already in your body. Only that shift has to happen, right? But not many clients have complained about it, because we keep getting people into the community, right? I just asked Murthy, just for the sake of giving all of you a little clarity. Maybe 2% or maybe at the most 10% might complain about this thing called I got a little headache, or something like that. And if someone has this diarrhea or constipation, maybe diarrhea, it could be because of suddenly taking good amount of protein, or maybe taking lots of water, which they are not used to till that particular time. Maybe you can give them a little low dose and slowly increase the dose, maybe going forward in 2 days, 3 days, 4 days, like that. Okay, these are all very rare conditions, folks. Please don't think that everybody is going to face this. Very rare conditions, they might face. And
Yeah, just one question. I mean, we got is like, why should we not eat fruits? Ani actually, fruits enduku tinagurdante because they are direct form of glucose. Whoever asked, like direct. This whole plan is ఇన్సులిన్ని బ్లడ్లో ఇన్సులిన్ని స్పైక్ చేయకుండా ఇన్సులిన్ని లోగా పెట్టే ఫుడ్స్తో డిజైన్ చేసిన ప్లాన్. ఫ్రూట్ ఈజ్ లైక్ డైరెక్ట్ షుగర్, డైరెక్ట్ ఫ్రక్టోస్. సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ లైక్ రైస్ డైరెక్ట్లీ కన్వర్ట్స్ ఇన్ టు ఇట్స్ ఎ సింపుల్ కార్బోహైడ్రేట్, రైట్? అది ఎట్లా లోడ్ ఇస్తుందో మనం వీఆర్ టేకింగ్ అవే రైస్, వీఆర్ టేకింగ్ అవే ఇడ్లీ, దోశ, చపాతి. Similarly, we are taking away fruit also because it's also sugar. So even some kinds of vegetables also are taken away. Maybe Murthy, you can throw a little light on this vegetable part because why we don't eat all vegetables. షూర్ నారాయణ. అంటే స్టార్చ్ ఎక్కువ ఉన్న వెజిటేబుల్స్ తినం నారాయణ. యాక్చువల్గా దాంట్లో అంటే ట్యూబర్స్ అంటాం, గడ్డ కూరలు, చామగడ్డ, కందగడ్డ, లేకపోతే పొటాటోస్, ఇవన్నీ కూడా, ఈవెన్ బీట్రూట్, ఇవన్నీ కూడా ఎక్కువ ఇన్సులిన్ని స్పైక్ చేసే ఫుడ్స్. ఈవెన్ మ్యాంగో కాయగా ఉండేది కూరల్లో వేసుకుంటాం, అలాంటిది కానీ, అదేవిధంగా అరటికాయ, అంటే అది ఫ్రూటే కానీ కాయలాగా తింటుంటాం. అంటే ఎక్కువ స్టార్చ్ ఉన్న ఫుడ్స్ని అవాయిడ్ చేస్తాం. దాంట్లో కూడా క్యారెట్ని మనం రాగా యూస్ చేసుకోమంటాం, 1 or 2 per day. ఆనియన్స్ 1 or 2 per day. అంటే మరీ Onions, is it raw or cooked? కుక్కుడు నారాయణ. అంటే కుక్కుడు కోసమే చెప్తున్నాం యాక్చువల్గా. అంటే వాళ్ళ ఆనియన్ నాట్ అలౌడ్. ఆనియన్ నాట్ అలౌడ్ నారాయణ. యాక్చువల్గా అయితే కార్బోహైడ్రేట్ అది ఎక్కువ, సో అలో చేయకూడదు. బట్ మరీ ఏం తినకపోతే అని అలో చేస్తున్నాం అంతే. ఇది కుక్డ్ ఆనియన్, వి ఆర్ అలౌయింగ్ కుక్డ్ ఆనియన్. అవును, 1 or 2 some exceptional case. 1 or 2 per day. అది కూడా మీల్ తో. క్యారెట్ అండ్ గైస్ ప్లీజ్, యా, క్యారెట్, రాడిష్ అలా ఉన్నారు. అంటే ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ వాటర్ ఉంటుంది. ఈవెన్ అది ట్యూబర్ అయినా కూడా రాడిష్. సో రాడిష్ అలౌడ్. క్యారెట్, రాడిష్ ఆల్సో కుక్డ్ ఆర్ రా? క్యారెట్ యాక్చువల్గా మనం ప్రమోట్ చేస్తున్నది ఎందుకంటే, అంటే చాలా కారణాలు ఉన్నాయి క్యారెట్ అలౌ చేయడానికి. ఒక కారణం వచ్చి ఫైబర్ క్వాంటిటీ పెంచడానికి, కుకుంబర్తో పాటు ఆ ప్లేట్లో పెట్టుకోవడానికి, స్టొమక్ ఫుల్ అవ్వడానికి ఒక కాన్సెప్ట్. జనరల్గా ట్రావెలింగ్లో ఉన్న వాళ్ళకి కూడా అడ్వాంటేజ్ అవుతుంది అని, అంటే అన్నీ తీసుకెళ్లారు కాబట్టి క్యారెట్, కీరా, సీడ్స్, ప్రోటీన్ ఇవి తీసుకెళ్ళగలుగుతారు, నట్స్. సో అలా కూడా ఒక మీల్ కంప్లీట్ చేసుకోవచ్చు. అందుకని క్యారెట్ అనేది కుక్కుడు అంటే మళ్ళీ వీళ్ళు 1/2 kg తెచ్చుకొని తింటే కుదరదు. అంటే ఎందుకంటే అది కార్బోహైడ్రేట్, స్టార్చ్ ఎక్కువ ఉన్నది. సో అందుకని 1 or 2 అది కూడా అందుకని దాంట్లో అలౌ చేస్తున్నారు. 1 or 2, that too in the form of salad, right? అంతే, సలాడ్. సో ఫుల్ నో సూప్ నారండి. వెజ్ సూప్స్ అన్నీ తాగొచ్చు, వెజ్ క్లియర్ సూప్స్, అంటే బాయిల్ చేసుకుని వెజిటేబుల్స్ తీసేసి వాటర్ తాగొచ్చు. అంటే దాంట్లో ఏమైనా చేసుకో మసాలా. Okay, you mean to say all the vegetables here, only allowed vegetables or all the vegetables? When you're mentioning about veg clear soup, all vegetables or only the vegetables that are allowed in this diet? ఓన్లీ బాయిల్ చేస్తే ఏ వెజిటేబుల్ అయినా వాడుకోవచ్చు. ఎనీ వెజిటేబుల్ క్రష్ చేస్తే వాడకూడదు. ఇంకా అంటే మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు కొన్ని చనిపోతాయి, అలాంటివి ఉంటాయి అనమాట. అట్లా కార్బోహైడ్రేట్ రాకూడదు, అంతే. న్యూట్రిషన్ తీసుకోవచ్చు మనం, కాబట్టి బాయిల్ చేసినట్టువి. ఓకే, టమాటో వాట్ ఈస్? అంతేనారండి, 1 or 2 per day. అది కూడా టేస్ట్ కోసమే, ఇప్పుడు కూరల్లో టేస్ట్ కోసం అలౌ చేస్తున్నదే ఇవన్నీ, ఆనియన్ అండ్ టమాటో. అంటే వాళ్ళు బాగా టమాటో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సూప్ నాట్ అలౌడ్ నారండి. నాట్ అలౌడ్. ఓకే, separate. Okay, and coming to the diabetic clients, Murthy. So what is the precaution that we should take when we are taking a diabetic client into the community? డెఫినెట్గా ఏజ్ ఫ్యాక్టర్ ఉన్నారండి. ఒకటి ఏజ్ ఒకటి చూసుకోవాలి. 2 వాళ్ళ ఏమంటారు వాల్యూస్, అంటే టైప్ 1లో ఉన్నారా, టైప్ 2లో ఉన్నారా అనేది క్లియర్గా ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. చాలాసార్లు పీపుల్ చెప్పేది మేము ట్యాబ్లెట్స్లోనే ఉన్నామని చెప్తారు. అంటే ట్యాబ్లెట్లలో ఉంటే టైప్ 2 డయాబెటిక్ అని. ఓకేనా? అంటే అందరి కోసం క్లారిటీ ఏమంటే, టైప్ 1 అంటే కంప్లీట్గా బాడీలో ఇన్సులిన్ తయారవ్వడం ఆగిపోయి ఉంటుంది.
సో డెఫినెట్గా ఇన్సులిన్ షాట్స్ బయట నుంచి ఇన్సులిన్ తీసుకోవాల్సిందే. టైప్ 2 అంటే ఆల్రెడీ ఇన్సులిన్ తయారవుతుంటుంది కొద్దో గొప్ప, ఒక 50-60%, 40% అట్లా. కానీ ఆ తయారయ్యే ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకుండా ఉండడం, ఇన్సులిన్ సెన్సిటివిటీ లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాడీలో ఉండడం, మనం ఈ సెకండ్ కేసుని డీల్ చేయగలుగుతాం. ఫస్ట్ కేసుని మనం ఏం చేయలేము, ఎందుకంటే ఆల్రెడీ ఇన్సులినే లేదు కాబట్టి బాడీలో బయట నుంచి చేసుకోవాల్సిందే. దాన్ని మనం ఏం చేయలేం, కానీ డోసేజ్ తగ్గించవచ్చు. ఎప్పుడైతే కార్బోహైడ్రేట్ తగ్గిస్తామో ఇన్సులిన్ డోసేజ్ అనేది ఆటోమేటిక్గా తగ్గించవచ్చు. సో టైప్ 2కి వస్తే మనం ఏదైతే రివర్స్ చేస్తామని మాట్లాడుతున్నామో టైప్ 2ని, ఈ No, టైప్ 2 one minute, Murthy, sorry to interrupt. We are talking about type 1. Okay, type 1 diabetes where insulin is not produced because of beta cell malfunction, or what exactly is the phenomena? Beta cell is not, I mean, it doesn't function. కంప్లీట్ గా ఉండవున్నారండి, జీరో ఉంటాయి. It is not present. It is not present. అంతే, చనిపోయింది. Okay. Actually, guys, beta cells which are present in the pancreas, they are responsible for this insulin release. Now, that is not present at all in type 1 diabetes. Now, in type 1 diabetes, obviously, they have to take this insulin from outside sources, like insulin injections. I think type 1 లో ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఏనా మూర్తి, అంతేనారండి? ఆ టాబ్లెట్? లేదు లేదు, అంటే ఇన్సులిన్ అనేది యాక్చువల్గా ఒక 53 అమైనో యాసిడ్స్ ఉన్న ఒక ప్రోటీన్ అది. సో తింటే డైజెస్ట్ అయిపోతుంది, బ్లడ్లోకి వెళ్ళదు. సో అందుకని బ్లడ్లోకి డైరెక్ట్గా ఇవ్వాలి. సో అది కూడా మనకి ఇప్పటిదాకా కూడా కనిపెట్టలేదు ఇన్సులిన్ని. ఇప్పటిదాకా మనం వాడుతున్నది పిగ్ నుంచి, బీఫ్ నుంచి, ఈ 2 అనిమల్స్ మాత్రమే 80-85% మనిషికి సెట్ అవుతున్నాయి కాబట్టి వాటి ఎక్స్ట్రాక్ట్సే ఇప్పటిదాకా మనం వాడుతున్నాం ఇన్సులిన్ ఇంజెక్షన్స్. ఇన్సులిన్ ఇంజెక్షన్స్. సో యూ మీన్ టు సే even for these people also this plan could be of little help, because ante little help in the sense you mean to say at least some help, because we can get the carbohydrate down. లిటిల్ గా చాలా హెల్ప్ ఉంటుంది, కానీ వాళ్ళు ఓన్లీ షుగర్ లెవెల్సే చూస్తే తక్కువ హెల్ప్ కనిపిస్తుంది. చాలా హెల్ప్ ఉంటుంది, అంటే లిపిడ్ లెవెల్స్ అన్ని క్లియర్ అవుతాయి, చాలా వరకు తగ్గుతాయి. ఎందుకంటే వాళ్ళు డయాబెటిక్ పేషెంట్ అంటేనే 80% హార్ట్ అటాక్తో చనిపోతున్నారు. స్టాటిస్టిక్స్, డయాబెటిక్ పర్సన్ ఎలా చనిపోతాడు ఒక 10-15 ఏళ్ళ తర్వాత అంటే 80% హార్ట్ ఇష్యూస్తోనే, లేదు కిడ్నీ ఇష్యూస్తో, లేదంటే ఐ ప్రాబ్లమ్స్, ఇట్లా చనిపోతున్నారు ఐసైట్వి. సో ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ అథెరోస్క్లెరోసిస్, అంటే నరాల లోపల పేరుకున్న కొవ్వు. ఈ డైట్లో మనము ఎప్పుడైతే కార్బోహైడ్రేట్ టీమో బాడీలో ఉన్న ప్రతి పార్ట్లో ఎక్కడెక్కడైతే విజరల్ ఫ్యాట్ కావచ్చు, ఆర్గాన్స్ లోపల అంటే ఈ ఆర్టరీస్ అండ్ వెయిన్స్ లో ఉన్న ఫ్యాట్ కావచ్చు, ఇవన్నీ కూడా బాడీ వాడుకోవడం మొదలు పెట్టినాక, అందుకే బీపీ కూడా 4 months లో బీపీ రివర్స్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ డైట్ లో. అంతకుముందు 10 ఏళ్ల నుంచి టాబ్లెట్ వాడుతుండే ఇప్పుడు టాబ్లెట్ లేకుండా, ఎందుకంటే క్లీన్ అయిపోతాయి ఆర్టరీస్ అండ్ వెయిన్స్, ఎక్కడెక్కడైతే ఫ్యాట్ ఉంటుందో ఆ ఫ్యాట్ అంతా మన బాడీ యాక్సెస్ చేస్తుంది కాబట్టి. సో అట్లా ప్లస్ ఒకవేళ 20 యూనిట్స్ 30 యూనిట్స్ వాడుతున్నారు, ఎప్పుడైతే కార్బోహైడ్రేట్ తగ్గిస్తామో ఆటోమేటిక్గా, ఎందుకంటే ఇప్పుడు మనం వాటర్ ఆన్ చేసి పెట్టుకొని మోటార్ ఓవర్ఫ్లో అవుతుంది అని అర్చుకునే దానికంటే మోటార్ ఆఫ్ చేయడం, అంటే తినే తగ్గిస్తే ఫస్ట్ కార్బోహైడ్రేట్ని, ఆటోమేటిక్గా చాలా వరకు ఇచ్చే ఇన్సులిన్ క్వాంటిటీ తగ్గిపోతుంది. ఇన్సులిన్ ఇస్తున్నామని కానీ మనం ఏం జరుగుతుంది బాడీలో అంటే ఇన్సులిన్ యాక్చువల్గా ఫ్యాట్గా కన్వర్ట్ చేస్తుంది గ్లూకోజ్ని, అంతేగాని అదేం ఎవాపరేట్ అవ్వట్లేదు గ్లూకోజ్. సో మనం ఎంత ఇన్సులిన్ వాడుకున్నా అంత ఫ్యాట్ పెరుగుతూ ఉంటుంది బాడీలో, అన్ని డిఫరెంట్ ఏరియాస్లో ఫ్యాట్ పెరుగుతుంటుంది. దాన్ని తగ్గించినామంటే ఆటోమేటిక్గా చాలా బెనిఫిట్ అవుతుంది వాళ్ళకి. రాబోయే హార్ట్ ఇష్యూస్ కానీ కిడ్నీ ఇష్యూస్ కానీ అట్లీస్ట్ 5 years 10 years 15 years పోస్ట్ పోన్ చేయగలగచ్చు, అంటే ఇది ఈ డైట్లోకి తీసుకురావడం వల్ల అదే అడ్వాంటేజ్. కానీ గ్లూకోజ్ లెవెల్స్ ఒక్కటే చూస్తే మాత్రం డెఫినెట్గా ఇన్సులిన్ వేస్తే తగ్గుతాయి, ఇన్సులినే లేదు కాబట్టి బాడీలో ప్రొడక్షన్. సో అవి మనం రివర్స్ చేయలేము టైప్ 1లో. Okay, we cannot reverse. Yeah, obviously we cannot reverse it. What Murthy is telling is definitely because majority of the people who have diabetes, they die of heart attack. The reason of the death for majority of diabetic cases is heart attack, and in type 1 diabetes, where most people think there is, nothing can be done. Actually, this kind of plan can definitely get the other bad values down. Definitely you don't consider, we should not consider only sugar level here. We should also consider, as we mentioned, LDL, VLDL, all these factors which are basic causes of clogging of arteries. These values and other values can be really they can be brought to
good ranges or desired ranges because of this plan, right? So we should not consider just sugar level in type 1 diabetes. That's a great point that Murthy made. I think we guys should even study it a little more, and maybe a type 1 diabetes clients మీకు ఎవరైనా ఉంటే, మనకు ఎవరైనా తెలుసుంటే, we can really help them out. And in that case, Murthy, definitely they should be taking their insulin along with the plan. అంటే అది ఎగ్జాక్ట్ గా తెలియదు నరేట్, మనకు 2-3 రోజులు చేస్తే గానీ తెలియదు డైట్. అంటే ఎవరో క్వశ్చన్ లో కూడా అడిగినారు, బీటా సెల్స్ ఎన్ని ఉన్నాయని మనకి ఎలా తెలుస్తుందని. తెలియదు అట్లా, దానికి ఏం సపరేట్ టెస్ట్ ఏం లేదు. కాకపోతే ఇప్పుడు చాలా మంది టైప్ 2 లో ఉన్నాం అనుకుని భ్రమలో ఉండి కూడా టైప్ 1 లో ఉంటారు. అంటే మీనింగ్ ఏంటంటే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం టాబ్లెట్లు వాడుకుంటా కూడా 200 ఉంటుంది షుగర్. అంటే దాని మీనింగ్ ఏమంటే టాబ్లెట్స్ ఆడ వర్క్ అవ్వట్లేదు, ఇన్సులిన్ ప్రొడక్షన్ జరగట్లేదు. ఆల్రెడీ తయారు చేయడానికి బీటాస్, అంటే మీరు బాగా అర్థం చేసుకుంటే ఇన్సులిన్ ఏదైతే డయాబెటిక్ వాడుతున్నారో, మెట్ఫార్మిన్ కానీ మిగ్లిటాల్, డయానిల్, ఇట్లాంటి ఏ టాబ్లెట్ అయినా కూడా ఇవి ఏం చేస్తాయంటే ఎగ్జాక్ట్ గా వెళ్ళి ఇన్సులిన్ అంటే ప్యాంక్రియాస్ మీద ప్రెషర్ పెట్టించి సెక్రీట్ చేపిస్తాయి. బీటా సెల్స్ తో ఇన్సులిన్ ఎక్కువ తయారు చేయడం, ఫోర్స్ చేయడమే. కానీ ఇప్పుడు ఆల్రెడీ చనిపోయింది బీటా సెల్స్ ఆల్రెడీ. అంటే సింపుల్ సైన్స్ చెప్పాలంటే పుట్టడమే జెనెటికల్ ఇష్యూస్ వల్ల, ఓకేనా, బీటా సెల్స్ లేకుండా పుట్టే వాళ్ళు ఉంటారు, దాన్ని టైప్ 1 డయాబెటిక్ అంటాం. పుట్టడమే. ఒకవేళ 40 years 50 years వచ్చింది అంటే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రోజుకు ఒక 10 ml లేకపోతే ఒక 100 ml ఇన్సులిన్ తయారవుతుంది అనుకుంటే, రోజు 200 ml తయారు చేపిస్తున్నాం అనుకోండి ప్యాంక్రియాస్తో. అంటే ఎవరు చేపిస్తున్నారు, మేము అని కాదు, మనమే తింటున్నాం. కార్బోహైడ్రేట్ తిని మల్టిపుల్ ఈటింగ్స్, గ్యాప్ ఇవ్వకుండా కార్బోహైడ్రేట్ మాత్రమే తిని ప్యాంక్రియాస్ అవసరాన్ని పెంచి, ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఓవర్లోడింగ్ అంటాం. రాత్రి 12కి కూడా తిని పడుకోవడం. దీనివల్ల ఏమవుతుందంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ అంటే బీటా సెల్స్ అనేటివి చనిపోవడం స్టార్ట్ అవుతాయి. అంటే మన లాంగ్వేజ్లో చెప్తున్నాం, చనిపోవడం స్టార్ట్ అవుతాయి. ఇంతకుముందు మీకు 100 మంది తయారు చేసే ఇన్సులిన్ని ఇప్పుడు 70 people 80 people తయారు చేయాల్సి వస్తుంది, 80 బీటా సెల్స్. సో మళ్ళీ టాబ్లెట్లు వాడినామంటే, టాబ్లెట్లు వాడకపోతే కనీసం 10 ఏళ్ళు ఉండే ఇన్సులిన్ టాబ్లెట్లు వాడడం మొదలు పెట్టినాక చాలా ఫాస్ట్గా చనిపోవడం స్టార్ట్ అవుతాయి. అంటే బీటా సెల్స్ డిక్రీజ్ అయిపోతూ వస్తాయి. ఒక స్టేజ్కి ఏమవుతుంది, బీటా సెల్స్ అసలు తయారు చేసే ఇన్సులిన్ సరిపోకపోతే బాడీకి అట్లే జరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక టాబ్లెట్, తర్వాత 2, తర్వాత 3, తర్వాత స్లోగా ఇన్సులిన్ ఎంటర్ అవుతుంది, తర్వాత టాబ్లెట్లు ఆగిపోతాయి, కంప్లీట్గా ఇన్సులిన్ మీదకి వస్తుంది. ఎందుకంటే టాబ్లెట్ చేసే పని ఇన్సులిన్ సెక్రీట్ చేయడం బీటా సెల్స్తో. అది ఎలాగో అక్కడ ఏం లేవు కాబట్టి బయట నుంచి ఇన్సులిన్ వేసుకోవాలి. ఇది అంటే టైప్ 2 people కూడా టైప్ 1కి కన్వర్ట్ అయిపోతారు ఓవర్ ద పీరియడ్, ఈ టాబ్లెట్లు వాడి. కానీ ఇప్పుడు మనం జస్ట్ డైట్లోకి తీసుకొచ్చేటప్పుడు అది అబ్జర్వ్ చేయాల్సింది ఇదే, వాళ్ళు టైప్ 2లో ఉన్నామనే భ్రమలో ఉంటే టైప్ 1లో ఉన్నారనేది చూసుకోవాలి. అది ఎలా తెలుస్తుంది మనకంటే, ఒక రోజు డైట్ చేస్తే అర్థమైపోతుంది. ఎందుకంటే కార్బోహైడ్రేట్ పూర్తిగా ఆపేసినప్పుడు మనం, అంటే ఆల్మోస్ట్ మినిమం చేసినప్పుడు బాడీలో తయారయ్యే 30-40% ఇన్సులిన్ మోర్ దెన్ ఎనఫ్ వాళ్ళ లెవెల్స్ని 100 లోపల ఉంచడానికి, 100-110 లోపల. ఒకవేళ మానేసినా కూడా 200-300 ఉందంటే ఆ కూరగాయల్లో వచ్చే కార్బోహైడ్రేట్ కూడా అంటే సప్రెస్ చేయలేని, అంటే వాడుకోలేని పరిస్థితిలో ఇన్సులిన్ ఉంది అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఇంకా టైప్ 1లోకి వచ్చేసినట్టు లెక్క. టైప్ 1లో ఉన్నారు ఆన్ ద ఎడ్జ్, లేకపోతే టైప్ 1లోకి ఆల్రెడీ ఎంటర్ అయిపోయినారు అని అర్థం. 1-2 days లో తెలిసిపోతుంది అది. సో నరేన్, ఐ హ్యావ్ వన్ డిస్క్లైమర్. ఇది మేము ఆల్రెడీ కూడా డిస్కస్ చేస్తున్నాము విత్ రెస్పెక్ట్ టు డయాబెటీస్. See, diabetes patients, I mean to say, they are kind of very unique. Very unique. Okay, na? So right now, even within the team, we are not recommending, I mean to say, to oka 45 years, 50 years age tarvata unna vallani, until unless they are close family members. Okay, so why? Because this is kind of some kind of experimentation anan kani, to understand their insulin response, glucose response, చేపించే వాళ్ళకి బాగా క్లారిటీ ఉండి అవతల వాళ్ళకి మన మీద బాగా నమ్మకం ఉండినప్పుడు ఇట్ గోస్ వెరీ వెల్. ఓకేనా? ఆ రెండిట్లో ఎక్కడైనా తేడా వచ్చింది అనుకోండి, పీపుల్ మైట్ టేక్ ఇట్ ఇన్ కంప్లీట్లీ ఇన్ డిఫరెంట్ సెన్స్. ఓకే, సో అంటిల్ అండ్ లెస్ ఒక కోచ్ కి దీని మీద బాగా అవగాహన ఉండి, ఎందుకంటే ఇప్పుడు నేను చేసినా కూడా సరే ద సేమ్ రెస్పాన్స్ అనేది, సేమ్ మెథడ్ అనేది ఇంకొక డయాబెటీస్ పేషెంట్స్ కి విత్ సిమిలర్ లెవెల్స్ లో ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ ద సేమ్ వే. ఇట్ డజంట్ మీన్ దట్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ ఎట్ ఆల్, బట్ ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైమ్ టు ఫైన్ ట్యూన్, టు అండర్స్టాండ్
their body. So ఈ మీన్ టైంలో ఓపిక లేకపోయినా, నమ్మకం లేకపోయినా, ఏమన్నా చిన్న చిన్న స్పైక్స్ వచ్చినప్పుడు పీపుల్ మిస్అండర్స్టాండ్ ద పర్సన్ ఆర్ ద ప్రాసెస్. సో డూయింగ్ ఇట్ ఫర్ ఎవ్రీబడి అనేది ఐ రికమెండ్ టు బి వెరీ కాషియస్. ఎస్పెషలీ ఈ టైప్ 2 నుంచి టైప్ 1 కి ట్రాన్సిషన్ అయ్యే వాళ్ళు రెస్పాన్సెస్ దే ఆర్ వెరీ వాలటైల్. If they are starting level of type 2 diabetes, definitely we can do a great job. If they are in type 1, probably we know or they know that they are in type 1, that's well and good. But people who are in between, their responses are not consistent. What, Murthy? No, sir. Yeah. So I think I mean if someone has type 2, we can work them out. If someone has type 1, type 2, there are some recommendations. Yeah, type 2, if they are into diabetes for last 3-4 years, that's a good thing. I mean to say that can be easily reversed without any question. But for people who are beyond 5 to 10 years, they don't know. See, manku teliyadu until unless we examine. Okay, let me ante just because this is a little, what to say, I don't say this is complicated, but whatever Dayanand was mentioning and whatever Murthy told, let me try to help you understand. There are 2 types of diabetes here. One is type 1, because people are asking questions regarding the same. There is one called type 1 diabetes, in which beta cells are totally absent, for which Murthy clearly mentioned that they have to take insulin from outside. But the best we can do is, when we are giving this kind of plan to them, if they are educated enough, if they understand that ultimately insulin is linked to carbohydrate, when you are getting the carbohydrate low, when you're reducing that load, obviously their load on this insulin intake also will get a little low, and it is going to benefit them in the long run. All the, as we mentioned, we spoke the bad values, other values, and just forget about the sugar values. Rest all other values will be really taken care of because of this meal plan. Coming to the second, clear cut, if they are into type 2, my network is weak. Okay. Is it good, Rahul? No, sir. Actually, your image is stuck, and Yes. Now it's okay. Now it is better. Yeah. Okay. I mean, చిన్న డిస్టెన్స్ ఆ పక్క నుంచి ల్యాప్టాప్ ఎత్తి ఈడ పెడితే ఈడ సిగ్నల్ వస్తుంది. దిస్ ఇస్ టూ మత్ అది టైప్ 1, ఇది టైప్ 2 ఉండేదట్టుంది. See, coming to type 2, when someone is really clearly type 2, again there Dayanand was mentioning there is clear cut, obviously, because autophagic cheptamu, we are getting the carb load down, things will be reversed slowly, that is also there. But the problem is when they themselves don't know that, they will be assuming that they are type 2. Maybe already their body behavior is type 1. These are the cases maybe which could be a little bit, because we cannot promise there. You cannot blindly say that. That is why Murthy was mentioning, we have to see whether this plan works or not by giving them this plan. One day is enough, Murthy. They have to be in the plan for one day. We have to observe. 2 days, Naren. కానీ ఇది చేసే వాళ్ళు పనులు పక్కన పెట్టి వాళ్ళతో టచ్ లో ఉండి చేయించాలా, లేకపోతే అదే దయానంద్ సార్ చెప్తున్నది కూడా needs consumes a lot of time monitor. I mean to say, yeah, you need to monitor almost first few days. You need to be online touch with them. So that's why, like, probably this could be kind of I mean to say, they have to spend more time and they are not very sure, and lot of interaction and people acceptance, maybe because people
they get afraid. I mean to say, very easily. Hello? నరేన్ మీది సిగ్నల్ లేదు. నరేన్ స్ట్రక్ అయింది. Okay, probably you can. Yeah, again. నరేన్ Is Yeah, it fine? consumes. I think voice is fine. My voice, video not there. I think that should be okay if voice is very good. నౌ ఇట్స్ క్లియర్ నరేన్. Now it's clear. Okay. I think we should. Someone should suggest me some satellite if we can buy some satellite. ఎందుకంటే రావడం లేదు. It is stuck. And then you should have multiple boosters. Is it still stuck there? Voice, video అంతా. No. Video వస్తుంది అంటే మీ ఇంటి దీని ప్రకారం చూస్తే you should have multiple boosters. Yeah. In all 4 diagonals, you should have 4 boosters. సార్ మీకు Ah. నరేన్ సార్ Huh? సిగ్నల్ స్ట్రెంత్ నరేన్ సార్ రెడ్ చూపిస్తుంది, వీక్ గా ఉందన్నమాట, అందుకని ఇమేజ్ ఆడియో. అదే చెప్తున్నాను. అదే ఇంట్లో 4 యాంగిల్స్ లో 4 కార్నర్స్ లో 4 బూస్టర్స్ పెట్టాను. యా Better Rahul now. వాయిస్ ఇస్ బెటర్ సార్, లెట్స్ గో అహెడ్ నో. Okay, I let's think- go ahead. Yeah, voice. Yeah. So I think guys, diabetes, this is the thing. So get their reports. Maybe be in touch with them. Test their values. Ante fasting with medicine ఎంత ఉన్నింది, without medicine when they sample, give the diet for as a sample for 2 days. Be in touch with them, how their energy levels are, how they are feeling, all these things. And one more question, Murthy, there is I hear that there is one client, one of the coaches actually spoke to me saying that he got the diabetic client into the community, and her energy levels have really increased, weight has come down, she is pretty happy, but her sugar level hasn't gone down. After 2 weeks or 3 weeks, 4 weeks, they randomly check the sugar level. It hasn't gone down. What could be the reason? కొన్ని కేసెస్ ఉంటాయి నరేన్, రేర్గా అట్లా HbA1c డౌన్ కాదు, కానీ ఫాస్టింగ్ లెవెల్స్ తగ్గుతాయి. ఫాస్టింగ్ అండ్ యావరేజ్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గింటాయి, HbA1c తగ్గదు కొంతమందికి. బట్ స్టిల్ వాళ్ళు అన్ని వితౌట్ మెడికేషన్ అన్ని చేసుకుంటుంటారు, అంతా ఫుల్ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి, అంతా బాగానే ఉంటాయి. వీ డోంట్ నో ఉన్నారండి, నిజంగా చెప్పాలంటే తెలియదు అది, బట్ మాకు కూడా ఉన్నారు కొంతమంది అట్లా. Okay. హ్యాపీ, దే ఆర్ హ్యాపీ. If their fasting is not, what is the fasting level that you recommend? Okay, this should be the fasting level if they are into this plan. సో అట్లా ఏం లేదు నారాయణ, యాక్చువల్గా అయితే 110 లోపల ఉండాలి. 70 to 110 అనేది నార్మల్గా మన నామ్స్. పోస్ట్ మీల్ 180 లోపల ఉండొచ్చు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే 200-250 దాకా కూడా ఉండొచ్చు. 40 years బ్యాక్ అవే ఉన్నాయి వాల్యూస్. I know, yeah. ఇప్పుడు తగ్గించుకుంటూ వచ్చేసినారు కాబట్టి. సో అది కూడా చెప్తాం కొంతమందికి, మీరు వితౌట్ మెడికేషన్ ఇన్ని సంవత్సరాలు డయాబెటిక్ లో ఉండి వితౌట్ మెడికేషన్ 200 ఉంది, సో అయినా మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే కంటిన్యూ చేయండి, అసలు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదని ఫ్రాంక్ గా చెప్పేస్తున్నాను. Oh, that's good. You mean to say post ఫాస్టింగ్ కూడా 160-170 వితౌట్ ఎనీ సిమ్టమ్స్, ఇబ్బంది ఏం లేదు,
అనుకుంటే ఎస్ అది నార్మలే. జనరల్గా అయితే మామూలుగా అయితే నార్మల్ అది ఒకప్పుడు. Okay, this could be a good answer to many people, guys. Please understand this. I mean, because when you go with the reports that were made as a standard, because of by taking carbohydrate metabolism into picture, or inka chana xyz factors which we cannot discuss because the call is being recorded. I mean, in fact, you can really get a clear picture on this if you can go through that what your doctor doesn't know book. Dantlo kuda other clear ga he discusses about these factors, right? So 150 160 kuda okay antunaru Murthy, but sometimes the food that they ate the day before would have spiked sometimes. Ante for example, excess protein, you can talk about it, Murthy. Some people they think I have taken enough protein ani, without realizing that they have taken more protein than required, which converts into glucose. You can maybe talk. అంటే ఏదైనా నరేనంటే నాట్ ఈవెన్ ప్రోటీన్, ఏది ఎక్కువ తిన్నా అది గ్లూకోజ్గా కన్వర్ట్. అంటే ఎనర్జీ బాడీలో నేను అదే లాస్ట్ టైం చెప్పింది, వితౌట్ ఎక్సర్సైజింగ్ ప్రోటీన్ మనం తీసుకున్న ఫిజికల్ యాక్టివిటీ ఏం లేకుండా బాడీ రిక్వైర్మెంట్ ఎంతవరకు కావాలో అమైనో యాసిడ్స్ రిపేరు ఇవన్నీ చేసుకున్నాక మిగిలిందంతా కార్బోహైడ్రేట్ తిన్నట్టే లెక్క. సో అదొకటి జాగ్రత్తగా ఉండాలా. ఎక్సెస్ గురించి అంటే యాక్చువల్గా మేమైతే ఎవరికి ప్రమోట్ చేయట్లేదు, ఇంతవరకు చేయలేదు కూడా ఎక్సెస్ని. సో అక్కడ కూడా మాకు అంటే ఎందుకు చేయట్లేదు అంటే దాంట్లో మళ్ళీ ఫ్లేవర్స్ షుగర్స్ ఉంటాయని, అంతే, అంతకుమించి ఇంకేం రీజన్ లేదు. సో దానికని ప్రమోట్ చేయట్లేదు నారాయణ యాక్చువల్గా. Yeah, see, one of my clients personal ga, I mean, this happened to that person anamata. He was eating chicken in both the meals because he felt it was comfortable, but adi he did not let me know. After a few days I realized that why this fasting or it's not going down ante rendu kalipte chicken along with malla okasari eggs malli protein powder anni kalupukunte the value was almost 20-30 grams extra అయిపోతుంది 1 gram per kg body weight kante, which again definitely is going to convert into glucose. అదే మూర్తి చెప్తాంది, it's as good as eating carbohydrate, right? So this is one thing that you really should be taking care of, especially in this particular plan. Okay, I think as far as diabetes is concerned, I think I recommend you guys to get in touch with your mentors or expert coaches before you take someone into the community. వాళ్ళ వాల్యూస్ గురించి ఈ నాలెడ్జే కాదు, at the same time explore Jason Fung or Dr. Berg's videos, Jason Fung book, diabetic code book. Explore cheyandi. It is not just that okay, a Q&A with Murthy and you became an expert. It won't happen. Okay, and okay, now that we spoke about diabetes, let's also talk about PCOD and thyroid disorders. Can thyroid, one question that I received, can thyroid abnormality be totally rectified through this plan? కాదు నారాయణ, అది 100% కాదు, అంటే 90% అవ్వచ్చు అన్నట్లు. అంటే దాని మీనింగ్ పీసీఓడి 100% రివర్స్ చేయొచ్చు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. థైరాయిడ్ వర్క్ ఏంటంటే అంటే అది యాక్చువల్గా ఆటో ఇమ్యూన్ డిసీజ్ నారాయణ. పీసీఓడి డిఫరెంట్ స్టోరీ, హార్మోన్ ఇంబ్యాలెన్సెస్. అది థైరాయిడ్కి వచ్చే లోపల థైరాయిడ్ కానీ టైప్ 1 డయాబెటిక్ కానీ ఇవన్నీ కూడా ఆటో ఇమ్యూన్ డిసీజ్ కింద చెప్పాలి మనం. అంటే మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమే దాని మీద దాడి చేసి డ్యామేజ్ చేసేయడం అన్నట్లు. ఇప్పుడు థైరాయిడ్ కూడా వాళ్ళ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది, లేకపోతే వాళ్ళు వెయిట్ ఎంత ఉన్నారు, ఒకవేళ ఎగ్జాంపుల్ 30-40 kgs ఎక్కువ ఉన్నారు, ఆ 30 kgs తగ్గితే వాళ్ళ యూసేజ్ తగ్గచ్చు. 100 mg వాడుతున్న వాళ్ళు 25కి, ఇప్పుడు చాలా మంది ఉన్నారు, ఇప్పుడు మేము డైట్ చేయించే వాళ్ళలో 150-200 వాడే వాళ్ళు 25లో ఉన్నారు ఇప్పుడు. సో అక్కడికి హ్యాపీ. అంటే కొంతమంది ఉన్నారు అంటే 1 year బ్యాక్ థైరాయిడ్ ఉంది, 3 years బ్యాక్ థైరాయిడ్ ఉంది, కంప్లీట్గా ఇప్పుడు నార్మల్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఉన్నిందే 25 mgలో, అట్లా వాళ్ళు ఆల్రెడీ నార్మల్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు మనం జనరల్గా అందరికీ తగ్గిపోద్దని చెప్పలేము థైరాయిడ్ వరకు. సో డెఫినెట్గా అయితే తగ్గించుకోవచ్చు, డోసేజ్ తగ్గుతుంది. సో అది తెలియదు మనకు ఏ రేంజ్లో డిస్టర్బ్ అయింది, లేకపోతే ఎంతవరకు డ్యామేజ్ అయింది అనేది ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము నారాయణ. How can we decide what
dosage should be given to the thyroid patient depending on the repairs? How can we decide that? సింపుల్, అది థైరాయిడ్ టెస్ట్ చేపిస్తాం కదా నారాయణ. థైరాయిడ్ టెస్ట్ లో మనకు టీఎస్హెచ్ అనే ఒక వాల్యూ ఉంటుంది, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని. అంటే సింపుల్ సైన్స్ చెప్పాలంటే లైక్ అది ఒక బైక్ కార్ ఎక్సలేటర్ లాగా. టీఎస్హెచ్ అనేది అది మనం పిట్యూటరీ గ్లాండ్ తయారు చేస్తుంది, అంటే పంపిస్తుంది. థైరాయిడ్ గ్లాండ్ ని కంట్రోల్ చేసేది పిట్యూటరీ గ్లాండ్ నుంచి వచ్చే ఆ టీఎస్హెచ్. ఒకవేళ మన థైరాయిడ్ గ్లాండ్ అంటే బాగా అర్థం చేసుకుంటే T4 T3 అని రెండు ఉంటాయి. T4 అనేది మన థైరాయిడ్ గ్లాండ్ తయారు చేసే ఒక ఎంజైమ్ అనుకోండి, ఓకేనా. సో ఒకటి T4 అది యాక్చువల్గా బాడీ డైరెక్ట్గా యూస్ చేసుకోలేదు, T3 ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి, ఓకేనా. ఆ కన్వర్ట్ చేసేది ప్రతి సెల్లో జరుగుతుంది, 85 to 90% లివర్లో జరుగుతుంది కన్వర్షన్, ఓకేనా. సో ఒకవేళ T4 బాగానే ఉంది అంటే థైరాయిడ్ గ్లాండ్ బాగా పనిచేస్తుంది. కన్వర్షన్ రేట్లో ప్రాబ్లం ఉందంటే మేబీ లివర్ ఇష్యూస్, ఫ్యాటీ లివర్ ఇంకేమన్నా ఉండే ఛాన్స్ ఉంది. లేదు అవి రెండు బాగానే ఉంటాయి. జనరల్గా రీడింగ్లు ఎలా ఉంటాయంటే ఆ రెండు నార్మల్గానే ఉంటాయి, T4 T3. టీఎస్హెచ్ ఒక్కటే మారుతూ ఉంటుంది. ఎందుకంటే టీఎస్హెచ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ గ్లాండ్ సరిగ్గా పనిచేయట్లేదు, తక్కువ థైరాక్సిన్ని తయారు చేస్తుందంటే పిట్యూటరీ గ్లాండ్ ఎక్కువ పంపిస్తుంది టీఎస్హెచ్ని, అంటే ఎక్కువ చేయమని చెప్పడం. ఎక్సలేటర్ లాగా మనకి ఎప్పుడైతే కారు బైక్ స్లో డౌన్ అయిపోతుంటే మనం కాన్స్టెంట్ స్పీడ్లో ఉంచాలనుకోండి, ఎగ్జాంపుల్ కాన్స్టెంట్ స్పీడ్లో ఉండాల్సినప్పుడు డెఫినెట్గా ఎక్సలేటర్ ఇంక్రీజ్ చేస్తాం. అదేవిధంగా డౌన్లో వెళ్ళేటప్పుడు స్పీడ్ పెరిగిపోతుంది అన్నప్పుడు ఎక్సలేటర్ మీద కాల్ తీసేస్తాం. సేమ్ థింగ్ టీఎస్హెచ్ అనేది ఎక్సలేటర్ లాగా థైరాయిడ్ గ్లాండ్కి. టీఎస్హెచ్ ఎక్కువ ఉంది అంటే దాని మీనింగ్ ఏమంటే హైపోథైరాయిడిజంలో ఉన్నారు, అంటే సరిగ్గా థైరాయిడ్ పనిచేయట్లేదని అర్థం. సో ఒకవేళ టీఎస్హెచ్ మరీ తక్కువ ఉంది అంటే థైరాయిడ్ గ్లాండ్ ఎక్కువ పనిచేస్తుంది, హైపర్ థైరాయిడ్ అని అర్థం. సింపుల్. ఈ రెండు మనకు కనపడవు T3 T4, ఎందుకంటే టీఎస్హెచ్ మార్చేస్తుంటది. అది ఎప్పుడైతే మారుతుంటుందో ఆటోమేటిక్గా ఇవి నార్మల్లోనే కనిపిస్తుంటాయి T3 T4 అనేవి. సో ఇది ఎగ్జాక్ట్ గా మనం టీఎస్హెచ్ ఎగ్జాంపుల్, సో 5 లోపల ఉండాలనుకోండి టీఎస్హెచ్ వాల్యూ, అంటే డిఫరెంట్ ల్యాబ్స్ డిఫరెంట్ రీడింగ్స్ అట్లా. ఒకవేళ ఎగ్జాంపుల్ నేను రేంజ్ చెప్తున్నా 5 అనుకుంటే, ఒకవేళ 7 8 ఉందంటే సో టీఎస్హెచ్ దాని మీనింగ్ ఏమంటే థైరాయిడ్ గ్లాండ్ సరిగ్గా పనిచేయట్లేదు కాబట్టి టీఎస్హెచ్ వాల్యూ ఎక్కువ ఉంది. సో ఇది ట్రయల్ అండ్ ఎర్రర్లో మాత్రమే చెక్ చేయగలుగుతాం. ఒక 25 mg యాడ్ చేస్తాం థైరాక్సిన్ సోడియం అంటాం, అదే లెవోథైరాక్సిన్. కానీ ఒకటే 25 mg యాడ్ చేసిన తర్వాత ఒక 1 month చూసిన తర్వాత సో టీఎస్హెచ్ నార్మల్కి వచ్చేయాలి. ఎందుకంటే బయట నుంచి ఇస్తున్నాం, థైరాయిడ్ గ్లాండ్ తయారు చేయకపోయినా మనం బయట నుంచి ఇస్తున్నాం దాన్ని, థైరాక్సిన్ 25 mg ఇస్తున్నాం బయట నుంచి. సో ఎప్పుడైతే అది సరిపోతే ఒకవేళ థైరాయిడ్ ఆ టీఎస్హెచ్ వాల్యూ తగ్గిపోవాలి, నార్మల్ రేంజ్లోకి వచ్చేయాలి. ఒకవేళ నార్మల్ కంటే ఇంకా తగ్గిపోయిందంటే 25 mg ఎక్కువ ఇచ్చేస్తున్నాం అని అర్థం, దాన్ని 12.5కి తగ్గించుకుంటాం. లేదు అప్పుడు కూడా సరిపోవట్లేదంటే 75 mgకి మారుస్తాం. ఇట్లా ఇది ట్రయల్ అండ్ ఎర్రర్లో మాత్రమే చెక్ చేసి ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా మంది చూసుకోరు, వెయిట్ పెరిగిపోవడానికి మెయిన్ రీజనే హైపోథైరాయిడిజం, అంటే వాళ్ళ టీఎస్హెచ్ చూసుకోకపోవడం. చూసుకున్న తర్వాత అది కూడా ఫిక్స్ చేసి డైట్ చేపిస్తాం. యాక్చువల్గా డైట్ అయ్యే కొద్దీ వాల్యూ తగ్గించుకోవడం కూడా జరుగుతుంది. 75 ఇచ్చి స్టార్ట్ చేపిస్తాం, వెయిట్ తగ్గే కొద్దీ 50కి 25 కూడా తీసుకొస్తుంటాం. ఓకే. అండ్ సేమ్ ఇస్ ద కేస్ విత్ అంటే PCOD కూడా, బట్ దట్ కెన్ బి టోటలీ రివర్స్డ్. PCOD 100% రివర్స్ చేస్తారు, అంటే ఇప్పటిదాకా మనం చేయించిన అందరికీ కూడా రివర్స్ అయింది, ఎవరు మిస్ కాలేదు. ఓకే. అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అన్ని నరేన్, అంటే ఓవలేషన్ ప్రాబ్లమ్స్, అదేవిధంగా ప్రోలాక్టిన్ అండ్ ఏదైతే మనకు FSH LH ఆండ్రోజన్ ప్రోలాక్టిన్ ఏవైతే ఉంటాయో వాల్యూస్ ఇవన్నీ కరెక్షన్ అవుతాయి. ఎండోమెట్రియం లేయర్ అంటాం మనం, యూట్రస్కి సంబంధించిన ఎండోమెట్రియం లేయర్ థిక్గా ఉన్నా థిన్గా ఉన్నా సో అలాంటి ఇష్యూస్ క్లియర్ అవుతాయి. సో సిస్ట్లు ఇన్ ద ఓవరీస్లో ఉన్న చాక్లెట్ సిస్ట్లు కావచ్చు, వాటర్ సిస్ట్లు కావచ్చు, ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఎందుకంటే ఇది మ్యాక్సిమం తిరిగేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ చుట్టే తిరుగుతుంది. మ్యాక్సిమం ప్రోటీన్ ఇంటేక్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ ఫోలిక్ యాసిడ్ బి కాంప్లెక్స్ కొన్ని ఇవి కరెక్ట్గా మనం ఇచ్చి దీంట్లో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అండ్ లో కార్బ్ డైట్లో ఉంచితే ఆటోమేటిక్గా రివర్స్ అయిపోతాయి 3 to 4 months. PCOD రివర్స్ అయ్యాక మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అడుగుతున్నారు క్వశ్చన్. ఒకసారి రివర్స్ అయ్యాక అది ఏదైనా వస్తుంది నారాయణ, మళ్ళీ లావు కూడా మళ్ళీ పెరుగుతారు. ఓకే, దానికి మెయింటైన్ దట్ డిసిప్లిన్, అంతే కదా. సర్వీస్ చేసి ఇచ్చిన తర్వాత రోజు క్లీన్ చేసుకోవాల్సిన పని వాళ్ళదే. మళ్ళీ ముట్టంతా పడిందంటే పడుతుంది, మళ్ళీ అది వాళ్ళు దే నీడ్ టు టేక్ కేర్ ఆఫ్. ఓకే. అండ్ కిడ్నీ స్టోన్స్, ఈ డైట్ వలన కిడ్నీ స్టోన్స్ ఏమన్నా వచ్చే ప్రాబ్లం ఏమన్నా ఉందా, ఇష్యూస్ ఉన్నాయా, దానికి దీనికి రిలేషన్ ఏంటి?
సో జనరల్గా రాదు నరేన్. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2 విషయాలు, లివర్ అండ్ కిడ్నీ రెండిటి గురించి తెలుసుకోవాలి. మనం ఏదైతే ప్రోటీన్ తింటామో ప్రోటీన్ బై ప్రోడక్ట్ మనకు అమైనో యాసిడ్ అనేది తెలుసు. ఈ అమైనో యాసిడ్ తయారయ్యే ప్రాసెస్లో అమోనియా కూడా తయారవుతుంది బాడీలో. యాక్చువల్లీ ఇట్స్ పాయిజనస్ టు బాడీ. అందుకని లివర్ ఏం చేస్తుంది అంటే దాన్ని యూరిక్ యాసిడ్ ఫామ్లో కన్వర్ట్ చేసి బ్లడ్లో యాడ్ చేస్తుంది. కిడ్నీ పని ఏంటంటే యూరిక్ యాసిడ్ని ఫిల్టర్ చేసి యూరిన్లో నుంచి బయటికి పంపించేయాలి. సో అంటే మనం వాటర్ తాగుతూ ఉంటే రెగ్యులర్గా వెళ్ళిపోతుంది. మీరు అంటే అబ్జర్వ్ చేస్తే కిడ్నీ స్టోన్స్ వచ్చే వాళ్ళలో 80-90% వాటర్ ఇంటేక్ తక్కువ ఉండడం, కిడ్నీ దాని యూరిక్ యాసిడ్ని బయటికి పంపించలేదు. యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్నే మనం చెప్పుకోవచ్చు మాక్సిమం కిడ్నీ స్టోన్స్ అనే విషయం. ఓకేనా, ఇక్కడ 2 విషయాలు ఉంటాయి. ఒకటి, లివర్ ఎక్కువ యూరిక్ యాసిడ్ అన్నా తయారు చేసేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కొంతమంది యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో అంటే వెయిట్ ఎక్కువ ఉండడం కూడా ఒక కారణం, లివర్ ఫంక్షనింగ్ తగ్గిపోవడం కారణం, ఫ్యాటీ లివర్ వన్ ఆఫ్ ద రీజన్, ఇంకా చాలా కారణాలు. సింపుల్గా చెప్పాలంటే ఈ రెండింటిని మనం మానిటర్ చేయాల్సి ఉంటుంది నాకు. అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ అందుకని మెడికేషన్ ఇచ్చి స్టార్ట్ చేపిస్తాం, డైట్ టాబ్లెట్స్. ఎప్పుడైతే ఆ తగ్గుతూ వస్తుందో, ఓకేనా, సో అంటే వెయిట్ తగ్గుతూ వస్తారో ఆటోమేటిక్గా లివర్ ఫంక్షన్ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. టాబ్లెట్ ఆపేసిన కేసెస్ చాలా ఉన్నాయి. అంటే ఇనిషియల్గా వాడుతున్నా కూడా డైట్లో వెయిట్ తగ్గే కొద్దీ ఆటోమేటిక్గా యూరిక్ యాసిడ్ ఇష్యూ క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే ఒకటని చెప్పలేము, ఇక్కడ మనం విటమిన్ సి కావచ్చు, లేకపోతే ఒమేగా-3 ఇస్తున్నాం, వాటర్ ఇంటేక్ బాగా పెంచుతాం ఈ డైట్లో. సో ఇవన్నీ కొన్ని కారణాలు, యూరిక్ యాసిడ్ లెవెల్స్ అంటే కిడ్నీ బయటకు పంపించేసి యూరిక్ యాసిడ్ లెవెల్స్ నార్మల్ చేయడానికి కూడా అవి కొన్ని రీజన్స్. లివర్ ఫంక్షనింగ్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో, లివర్ మీద ఉన్న ఫ్యాట్ ఎప్పుడైతే తగ్గుతూ వస్తుందో ఆటోమేటిక్గా యూరిక్ యాసిడ్ ఇష్యూ కూడా క్లియర్ అయిపోతుంది. సో కిడ్నీ స్టోన్స్ అనేవి ఉంటే కూడా తగ్గే ఛాన్స్ ఉంటాయి కానీ రావు, వాటర్ ఎక్కువ తాగుతూ ఉంటాం మనం, అన్ని జరుగుతుంటాయి కాబట్టి ఈ డైట్లో. Any particular VNR associates, Naresh, any particular plan for hormone related issues like physiotherapy issues, please mention. Same kada, it whatever we discussed till now. And if we are taking more water, isn't that a load on the kidney? Many some clients ask these questions. అంటే మోర్ అంటే ఎంత అనేది ఇంపార్టెంట్ నరేష్. ఇక్కడ మోర్ అంటే మనం చెప్తున్నాం ఎంత అని వాళ్ళ వెయిట్ బట్టి. ఎగ్జాంపుల్ వెయిట్ బై 10-2 అనే ఫార్ములా చెప్తున్నాం. సో ఒకవేళ మినిమం 4 లీటర్స్ అనేది ఎవరికైనా రికమెండ్ చేస్తున్నాం. అంటే ఒక 60 ఉన్న 70, 50 ఉన్న అట్లా 4 లీటర్స్ అనేది మినిమము. సో ఒకవేళ 80, 90, 100 ఉంటే 8 లీటర్స్ తాగలేరు కాబట్టి అట్లీస్ట్ 6-7 లీటర్స్ అన్న వాటర్ తీసుకోమని చెప్తున్నాం. మోర్ వాటర్ అనేది ఏమి ఉండదు, కిడ్నీ పంపించేస్తుంది బయటికి, అదేం ఉంచుకోదు, అదేం ఉండదు. సో దాని గురించి అసలు మనం భయపడాల్సింది ఏం లేదు. మోర్ వాటర్. సో యూరిక్ యాసిడ్ వాల్యూస్ ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి, మోర్ దాన్ 5-8, ఓకే, what do you recommend? సో ఆటోమేటిక్గా వాళ్ళు అలా ఎక్కువ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా బాడీ పెయిన్స్ ఉంటాయి, జాయింట్ పెయిన్స్ ఉంటాయి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉంటారు ఆల్రెడీ, వెళ్ళి వాళ్ళ రిపోర్ట్స్ ఉంటాయి కదా నారాయణ. సిమ్టమ్స్ ఏం లేకపోతే డైట్ స్టార్ట్ చేయించడం నారాయణ. ఏమీ లేకపోతే లేదు మాకు ఆల్రెడీ ఇట్లా పెయిన్స్ వస్తున్నాయి అడుగుతాం, అంటే యూరిక్ యాసిడ్ లెవెల్ చూడంగానే అడుగుతాం ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది, మీకు ముందుగా తెలుసా లేదా, మీకు ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా, గౌట్ లాంటివి కానీ లేకపోతే జాయింట్ పెయిన్స్ ఏమన్నా ఉన్నాయా, కిడ్నీలో స్టోన్స్ ఏమన్నా వచ్చినాయా ఈ మధ్య రీసెంట్గా, పోనీ ఏమన్నా పెయిన్ ఏమన్నా అబ్జర్వ్ చేస్తున్నారా. ఏమీ తెలియలేదు అంటే స్టార్ట్ చేయించేస్తున్నారండి, ఏం ఇబ్బంది ఉండదు. చాలాసార్లు ఆ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఇంకా తగ్గుతాయి డైట్ స్టార్ట్ చేసినాక. అంటే మెడిసిన్ ఏం లేకుండానే, ఏం లేకుండా వాళ్ళకి ఏం సిమ్టమ్స్ లేనప్పుడు మనం అంటే మానిటర్ చేయాలన్నారండి. ఇది వాళ్ళతో మాట్లాడుకొని 1 month తర్వాత మళ్ళీ తీపించుకొని రీడింగ్ ఇవన్నీ చేయాలంటే జనరల్గా కాదు. ఇలాంటి ఏదైనా వచ్చినప్పుడు మనం కేర్ తీసుకోవడమే, సపరేట్గా వాళ్ళని ట్రీట్ చేసి వాళ్ళతో టచ్. ఫర్ లాక్టేటింగ్ మదర్స్ డూ వి రికమెండ్ దిస్ డైట్? నో నారాయణ, నో, ఓన్లీ ఆఫ్టర్ దే కమ్ అవుట్ ఆఫ్ తర్వాత మాత్రమే చేస్తాం. అండ్ if someone has irritable bowel syndrome or something related to the digestive system like gout కావచ్చు, what do you do? గౌట్ మళ్ళీ యూరిక్ యాసిడ్ అయినారండి, అది సపరేట్ ప్రాబ్లం ఏం కాదు. సో ఆల్రెడీ యూరిక్ యాసిడ్ మెడికేషన్ వాడుతుంటే దాన్ని వాడుకుంటూనే చేయడమే. నాన్ వెజ్ ఫుడ్ తగ్గించి ప్రోటీన్లో నుంచి, అంటే అన్ని ప్రోటీన్స్ కూడా ఒకే రకమైన యూరిక్ యాసిడ్ని తయారు చేయవు. సో అది అంటే నాన్ వెజ్ ప్రోటీన్ని తగ్గించుకొని ఇప్పుడు మన ప్రోటీన్ని ఎక్కువగా ఇస్తాం నాన్ వెజ్ని తగ్గించి యూరిక్ యాసిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి. సో గౌట్ అనేది కూడా యూరిక్ యాసిడ్ ఇష్యూనే. యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ మన జాయింట్స్ లో చేరినప్పుడు దాన్ని గౌట్ అంటాం, అంటే కాలి బట్టలు. not gout, GERD. గట్ హెల్త్. ఓకే, no GERD.
యా. గ్యాస్ట్రో ఎసోఫెగల్ రిఫ్లెక్స్ డిసీజ్, అది ఐబిఎస్ ఇట్లా గ్యాస్ట్రో ట్రబుల్ ఉండే వాళ్ళకి కెన్ వి రికమెండ్? సో అదే నారాయణ, ఇప్పుడు మళ్ళీ అది కూడా ఒకవేళ మన ఇంట్లో వాళ్ళైతే మనం చేపించవచ్చు దగ్గరుండి. ఇట్స్ టేకింగ్ టైం, ఎక్కువ టైం తీసుకుంటుంది. సో అక్కడ కూడా అంతే, ఎప్పుడైతే ఫాస్టింగ్ లో ఉంచుతామో ఎనఫ్ టైం ఇస్తున్నాం గట్ రిపేర్ కి. డెఫినెట్ omega-3, బి కాంప్లెక్స్, ఫైబర్, ఇవన్నీ ఈ డైట్ లో ఇంతకుముందు కార్బోహైడ్రేట్ తినేటప్పుడు డెఫినెట్ గా మనం ఫైబర్ తక్కువ తింటాం. ఎప్పుడైతే కార్బోహైడ్రేట్ ఆపుతామో ఆటోమేటిక్ గా ఫైబర్ ఇంటేక్ 1 మీల్, అందుకే ఎక్స్క్లూజివ్ గా మనం కర్రీస్ లాంటివి, క్యారెట్, కీరా, సీడ్స్ ఇవన్నీ పెట్టడానికి రీజన్ కూడా ఎక్కువ ఫైబర్ ని పంపేయడమే బాడీకి. ఒకవేళ ఇదంతా కూడా బేస్డ్ ఆన్ ఒక్కొక్కరికి ఒక్కోలాగా రియాక్ట్ అవుతుంది. కొంతమందికి ఫస్ట్ రోజే తినడమే ప్రాబ్లం ఉండొచ్చు. లీకీ గట్ అనేది కూడా ఒక ప్రాబ్లం. యాక్చువల్గా లీకీ గట్ ఇవన్నీ ఉన్న వాళ్ళకి డెఫినెట్ గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది హెల్ప్ చేస్తుంది. సో వాళ్ళకి ఒకవేళ మనం 1 నెల 2 నెలలో బిఫోర్ డైట్ స్టార్ట్ చేయక ముందుగా ఇవి ఫైబరు, బి కాంప్లెక్స్, అమలాకి ఇవి ఇచ్చి, దాంతోపాటు omega-3 ఇచ్చి, వాటర్ ఇంటేక్, ఫుడ్ చేంజెస్ ఇట్లాంటివి చెప్పి, సో స్లోగా అవి చూడడం విన్నారండి. అంటే ఎగ్జాక్ట్ గా చెప్పలేము అందరికీ సెట్ అవుతుంది అని I కూడా. understand. Yeah. Because there could be other reasons also for IBS. అందుకని blind గా ఈ ఒక్క డైట్ you cannot say that it's going to cure IBS. But definitely, as Murthy mentioned, మన క్లోజ్ ఉన్న వాళ్ళైతే మానిటర్ చేసుకుంటూ మాడిఫై చేస్తూ చేయొచ్చు. అండ్ సమ్మన్ హ్యాస్ కాన్స్టిపేషన్ ఇష్యూస్ అనుకోండి మూర్తి, because of the diet we sudden increase the protein or maybe fiber content ఎక్కువ ఇస్తున్నాం, సడన్ గా వాళ్ళకి కాన్స్టిపేషన్ ఇష్యూస్ వచ్చాయనుకోండి, ఫస్ట్ what do you recommend? కొంతమందికి ఉంటాయి నారాయణ. అంటే ఇక్కడ మనము ఆ ఫైబర్ పెంచుతున్నాం కాబట్టి మోషన్స్ అయిపోయే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమందికి అసలు క్వాంటిటీ తగ్గిస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా మోషన్ కాదు, అంటే స్టూల్ వెయిట్ పెరగదు కాబట్టి. సో అలా ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మనకి మెడికల్ షాప్ లో లాక్సేటివ్స్ దొరుకుతాయి, టానిక్స్, అవి యూస్ చేసుకోవడమే. గోల్ ఏమంటే డైట్ చేయించాలి కాబట్టి, ఓకేనా, 1 or 2 వీక్లీ అట్లా యూస్ చేసుకోవచ్చు. కానీ వాటర్ థెరపీ స్లోగా స్టార్ట్ చేసి అలవాటు చేసుకుంటూ వస్తే ఆటోమేటిక్గా మోషన్ ఇష్యూ అనేది ఉండదు. ఎందుకంటే మనం ఫుడ్ తక్కువ తిన్నా, లేకపోతే క్వాంటిటీ తగ్గించినా ఆటోమేటిక్గా, ఎందుకంటే కార్బోహైడ్రేట్ అనేది ఎక్కువ స్టూల్ ని క్రియేట్ చేస్తుంది. మనం ఎప్పుడైతే ఆపేస్తామో స్టూల్ తయారీనే తక్కువ అవుతుంది బాడీలో ఆటోమేటిక్గా, ఎందుకంటే వెజిటేబుల్స్ తక్కువే ఉంటాయి కాబట్టి, అంటే అంత క్వాంటిటీ తినము ఇప్పుడు. దాంతోపాటు వాటర్ థెరపీని బాగా యూస్ చేసుకోవచ్చు. అండ్ కొద్దిగా టైం పడుతుంది దానికి, అందుకని మనం కొన్ని టానిక్స్ దొరుకుతాయి మెడికల్ షాప్స్లో, లాక్సేటివ్స్, అవి యూస్ చేసుకోవడమే. దానివల్ల ఇబ్బంది ఏముంది. పడుకునేటప్పుడు 1 స్పూన్ 2 స్పూన్లు తాగి పడుకుంటే ఒక రోజు ఫ్రీగా మోషన్ అయిపోతుంది. సో చాలా మందికి 1 or 2 యూస్ చేయగానే క్లియర్ అయిపోతుంది. అంతలోపల ఈ వాటర్ థెరపీ ఇవన్నీ వస్తాయి కాబట్టి పిక్చర్లకి ఫ్రీగా మోషన్ అయిపోతుంది. One more question. TSH లెవెల్ ఎక్కువ ఉంటే మూర్తి సార్ ఈజ్ సేయింగ్ దట్ వెయిట్ పెరుగుతారని, బట్ వెయిట్ తగ్గిపోతున్న కేసెస్ కొంతమంది ఉన్నాయి. TSH పెరిగి కూడా ఎందుకు? వాట్ కుడ్ బి ద రీజన్? ఏం ఉండదు యాక్చువల్గా. అంటే సైన్స్ సింపుల్ ఏమంటే అంటే వెయిట్కి ఎందుకు వెయిట్ పెరుగుతారు థైరాయిడ్కి అంటే మెటబాలిజం తగ్గిపోతుంది అని, సింపుల్, డైరెక్ట్లీ లింక్ అనమాట. TSH అనేది, TSH ఎక్కువ ఉంది అంటేనే మెటబాలిజం బాగా తగ్గిపోయిందని అర్థం, బాడీలో BMR తగ్గిపోతూ ఉందని అర్థం. TSH నార్మల్ చేసుకోకపోతే మెటబాలిజం తక్కువ ఉంటుంది. అంటే మీరు 1000 తిన్నా కూడా పెరిగిపోతుంటారు, 700-800 ఉంటుంది BMR తగ్గిపోతూ ఉంటుంది, అది ప్రాబ్లం. దాన్ని మనం అట్లా ఎక్కువ ఉన్నప్పుడు అలా తగ్గరు. డెఫినెట్గా TSH ఎక్కువ ఉంది అంటేనే హైపోథైరాయిడిజం అని. హైపోథైరాయిడిజంలో BMR తగ్గిపోతూ ఉంటుంది. అండ్ హైపర్లో can we do something for people with hyper మెడికేషన్ ఉంది కదా నారాయణ, మెడికేషన్ వాడుకుంటూ చేయడం. బట్ హైపర్ లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ థిన్ గా ఉంటారు కదా, అంటే యూజువలీ. అవును నారాయణ, అంటే పర్పస్ ఎందుకు చేస్తున్నారు డైట్ అనేది? వాళ్ళు సమ్ టైమ్స్ దే వాంట్ టు పుట్ ఆన్ వెయిట్ కావచ్చు, దే వాంట్ టు రెగ్యులేట్. మేబీ సమ్ టైమ్స్ ఇప్పుడు పర్సన్ ఈజ్ ఆల్రెడీ ఎట్ ఐడియల్ వెయిట్, ఆర్ వాళ్ళ BMI అరౌండ్ 22-23 ఉంది, దే ఆర్ థిన్, బట్ దే హ్యావ్ సమ్ హార్మోనల్ ప్రాబ్లమ్స్, మేబీ PCOD అనుకుందాం. కెన్ దే బీ ఇన్ దిస్ డైట్? తప్పకుండా చేయొచ్చు. 3 మీల్ కూడా రికమెండ్ చేస్తాం అలాంటి వాళ్ళకి. 3 మీల్ కూడా తీసుకోవచ్చు. ఏదైనా 8 to 10 అవర్స్ లోపల ఉంచుకోగలిగితే మిగిలిన టైం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఉంటుంది. ఫ్యాట్ ని ఎక్కువ ఇస్తాం నారాయణ, వెయిట్ తగ్గకుండా చేయాలి కాబట్టి.
అంటే క్యాలరీస్ ఏదైనా క్యాలరీసే, యా. ఎక్కువ క్యాలరీస్ ఇస్తాం కార్బోహైడ్రేట్ నుంచి ఇవ్వకుండా. బుల్లెట్ కాఫీ లాంటివి 2 times per day కావచ్చు, లేదా తినే ఫుడ్లోనే కొద్దిగా ఎక్కువ వేసుకొని, అంటే ప్లేట్లో అన్ని పెట్టుకున్నా కూడా నెయ్యి లాంటివి, బటర్ లాంటివి 10-20 grams యాడ్ చేసుకోవడం కావచ్చు. అట్లా ఎక్కువ క్యాలరీస్ ఇస్తాం వెయిట్ తగ్గకుండా ఈ డైట్ చేయాలనుకున్న వాళ్ళకి. చాలా మంది డయాబెటిక్ పీపుల్ ఐడియల్ వెయిట్లోనే వస్తారు డైట్లోకి. కొంతమంది వాళ్ళకి రివర్స్ చేసేటప్పుడు ఈ ఫ్యాట్ అనేది ఇంక్రీజ్ చేసి చేపిస్తాం డైట్. సో ఐడియల్ వెయిట్ లో సమ్మన్ కమ్స్, యు ఆర్ రికమెండింగ్ 3 times మీల్? అంటే బేస్డ్ ఆన్, అంటే కొంతమంది అట్లా చేసినా కూడా ఆకలి లేదంటుంటారు, ఫ్యాట్ ని పెంచుకోవడమేనారండి. 2 times 3 times బటర్ కానీ గీ కానీ బుల్లెట్ కాఫీ ద్వారా కానీ గ్రీన్ టీలో కానీ ఇట్లా యూస్ చేయించడం. ఫ్యాట్ పెంచుకుంటే ఆటోమేటిక్గా ఇప్పుడు 30 grams పెంచినా 270 calories యాడ్ అయిపోతాయి కదా మరి. అది ఫ్యాట్ పెంచుకుంటూ చేపించడం అన్నారు వెయిట్ తగ్గకుండా. ఓకే. అండ్ థైరాయిడ్ specific supplementation you can just tell before we close 1 or 2 questions. Thyroid ki what are the specific supplements that you recommend? సపరేట్ గా ఏమి ఉండదు నారాయణ. బి కాంప్లెక్స్ హెల్ప్ చేస్తుంది డెఫినెట్ గా. చాలా బాడీలో జరిగే చాలా రిపేర్స్ కి బి కాంప్లెక్స్ ప్రోటీన్ అనేటివి మోర్ దెన్ ఎనఫ్. అవి రెండే ఇస్తాం మరి. ఈవెన్ పిసిఓడికి అయితే మాత్రం తులసి యాడ్ అవుతుంది. సో ఆండ్రోజన్ లెవెల్స్ అంటే మేల్ హార్మోన్ సప్రెషన్ కి తులసి చాలా బాగా పనిచేస్తుందని మన. సో పిటిఓ ఫర్ ఆ సెట్ చెప్పేసేవా ఒకసారి, ఫర్ పిసిఓడి సెట్, థైరాయిడ్ సెట్. పిసిఓడికి అంటే ఇంకా కొన్ని ఫ్యాట్ ఇవన్నీ కూడా చూడాలి కదా నారాయణ. అంటే జనరల్ గా అన్ని బాగుంటే పిడిఓ, బి కాంప్లెక్స్, తులసి ఇస్తాం మరి పిసిఓడికి. ఫర్ థైరాయిడ్ ఓన్లీ బి కాంప్లెక్స్ కాల్మాక్ డి యాడ్ చేసుకో. కాల్మాక్ డి, ఓకే. అండ్ ఫైనల్ గా సమ్ ఇఫ్ వెయిట్ గెట్స్ స్టక్ for some people after they started at 80 kgs but at 69 their ideal weight is 60 anukundamu, they have to lose 20 kgs, but suddenly at around 69 or 70 they got stuck, the weight got stuck. What could be the reason and how can we again move the weight? అంటే చాలా కారణాలు ఉంటాయి నరేన్. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ అనేది ఏం సర్రని తగ్గిపోదు, ప్లాటూస్ అనేవి ఉంటాయి. డెఫినెట్గా కొంచెం తగ్గినాక ఆగుతుంది, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఆగుతుంది, ఇట్లా అంటే అలాగే జరుగుతుంది వెయిట్ లాస్ అనేది ఎక్కడైనా. సో ఎక్కువ రోజులు 2 weeks కంటే ఎక్కువ కూడా ఇంచ్ లాస్ అనేది జరుగుతుంటుంది. మనం బాగా అర్థం చేసుకోగలిగితే ఇంచ్ లాస్ జరుగుతుంటుంది వెయిట్ లాస్ తగ్గకపోయినా. ఎందుకంటే 1 or 2 kgs వాటర్ రిటెన్షను, స్టూల్ ఎంత వెళ్తున్నారా లేదా కరెక్ట్గా, లేకపోతే ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతాయి. వాటర్ రిటెన్షన్ ఎలా ఉంది బాడీలో, ఇవన్నీ కూడా మనం ఎక్సర్సైజ్ చేస్తే టక్కున 1 kg తగ్గుతాం చెమట పడితే, మళ్ళీ తాగితే వాటర్ మళ్ళీ పెరుగుతాం. సో అలా ఉంటుంది. 1-2 weeks అదే వెయిట్లో ఉంటే భయపడాల్సిన లేదు. అంతకు మించి కూడా అదే వెయిట్లో ఉంటే, సో ఇక్కడ మనం బిఎంఆర్ గురించి అర్థం చేసుకోవాలండి. అంటే వాళ్ళ మీల్ టు మీల్ టైం తగ్గించడం కావచ్చు. ఒకవేళ కొంతమంది మార్నింగ్ 9కి ఈవినింగ్ 7కి అట్లా తింటున్నారు, సో దాన్ని తగ్గించేదానికి ట్రై చేయడం. లేకపోతే ఆకలి ఏం లేదు అనుకున్నప్పుడు 1 meal లెగ్ తీసుకురావడం. సో ఇవన్నీ కొన్ని టిప్స్ లాగా. లేదు ఆల్రెడీ వాళ్ళు యూస్ చేస్తున్న ఆయిల్లో గ్లూకోజ్ ఉండడం కావచ్చు. రిఫైండ్ ఆయిల్స్ అన్నింటిలో మాక్సిమం ఆ గ్లూకోజ్లు ఉంటాయి. లేకపోతే సాల్ట్, వాటర్ రిటెన్షన్, ఐడిల్ అంటే మనం రాక్ సాల్ట్ వాడితే అది ఉండదు వాటర్ రిటెన్షన్ బాడీలో, లేకపోతే ఈ ఐడైజర్ సాల్ట్లలో ఉంటుంది. సో ఇట్లా చిన్న చిన్న అసలు ఏం తేడా జరిగిందనేది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. చాలాసార్లు 90% కేసెస్లో వాళ్ళు ఏదో తినేసి ఉంటారు కానీ చెప్పరు. అయినా నేను తగ్గలేదనే ఉంటుంది, జనరల్గా చెప్పరు యాక్చువల్గా. సో అలాంటప్పుడు ఆ లిక్విడ్ డైట్ 1 or 2 days చేపిస్తే ఆటోమేటిక్గా మళ్ళీ తగ్గడం స్టార్ట్ అయిపోతుంది. వాట్ ఈస్ లిక్విడ్ డైట్, అది కూడా ఒకసారి చెప్పేసేవా? లిక్విడ్ డైట్ అంటే సప్లిమెంట్స్ తీసుకుంటాం మరి. అంటే మార్నింగ్ ఈవినింగ్ ఏదైతే మనం సప్లిమెంట్స్ ప్రోటీన్ కాకుండా మిగిలినవి ఏదైతే టాబ్లెట్స్ చెప్తామో ఇవన్నీ కూడా మార్నింగ్ ఈవినింగ్ తీసుకుంటాం. సో కానీ సూప్స్ లాంటివి కానీ ఒకవేళ వాళ్ళ ఓపిక ఉండి చేసుకుంటే వెజిటేబుల్ సూప్, చికెన్, మటన్ సూప్స్ చేసుకోవచ్చు. దాంట్లో బటర్ యాడ్ చేసుకుంటారు ఆకలి వేసినప్పుడు. ఎన్నిసార్లు అయినా తాగొచ్చు రోజులో, రిస్ట్రిక్షన్ ఏం లేదు. వాళ్ళకి ఎప్పుడు ఆకలి అనిపిస్తే అప్పుడు దీన్ని, లేదు ఇవన్నీ లేదనుకుంటే గ్రీన్ టీలో కానీ బటర్ యాడ్ చేసుకోవడం 2-3-4 times అయినా పర్లేదు. సో అంటే కంప్లీట్గా అంతే, ఇంకేం ఉండదు. లెమన్ వాటర్, సో ఈ సూప్స్ విత్ ఫ్యాట్ ఉంటుంది. టాబ్లెట్స్ మాత్రం మార్నింగ్ ఈవినింగ్ ఉంటుంది. సో అట్లా 1 or 2 days చేస్తే, ఎందుకంటే ఆల్రెడీ స్ట్రక్ అవ్వాలి అంటే అట్లీస్ట్ 1 month, 1.5 months, 2 months చేసింటారు డైట్. సో వాళ్ళు ఈజీగా చేయగలుగుతారు. 1 meal కానీ లేదంటే లిక్విడ్ కానీ ఈజీగా
1 మీల్‌లోకి తీసుకురావచ్చు. ఫస్ట్ ఒక 4, 5 రోజులు అయినా తగ్గకపోతే లిక్విడ్‌లోకి తీసుకురావచ్చు. ఒకవేళ ఏదన్నా వాళ్ళు షుగర్ తిని అట్లా ఏమన్నా స్ట్రక్ అయినా గూడా మళ్ళీ స్టార్ట్ అయితది వెయిట్ లూజ్ అవ్వడం. 1, 2 డేస్ చేపిచ్చి మళ్ళీ 1 మీల్‌లోకి, 2 మీల్‌లోకి తీసుకొచ్చేయొచ్చు. ఇంకోటి కూడా ఏమంటే బీఎంఆర్ గూడా అర్థం చేసుకోవాలి నారాయణ. అంటే ఒకవేళ వాళ్ళ బీఎంఆర్ 1000 ఉంటే మరి వీళ్ళు 1000 తినేస్తుంటే తగ్గరు. సో, ఐ నో. అక్కడ ఫిజికల్ యాక్టివిటీ పెంచడము, కొద్దిగా వాకింగ్ లాంటివి పెంచడం, లేదు ఫుడ్‌లో నుంచి ఇంకొంచెం ఏమన్నా 800కి ఏమన్నా తేగలుగుతామా? ఎలా తేవచ్చు అనేది చూసుకోవడం. ఈ 2 మనం చేయగలిగితే మళ్ళీ So వెయిట్ we లాస్ should be observing their plate. అవును. Yes. And ఈ పింక్ సాల్ట్, రాక్ సాల్ట్ బోత్ ఈక్వల్లీ రికమెండెడా, లేదంటే రాక్ సాల్ట్‌కి ఎక్కువ ప్రిఫరెన్సా? ప్రాసెస్ లేకుండా ఉండడం బెటర్ నారాయణ. అంటే ఏం ప్రాసెస్ లేకుండా రాగా దొరుకుతది మనకు బయట. తక్కువ కాస్ట్‌కి రూ. 10 కేజీ, రూ. 5 దొరుకుతది. అవి వాడుకోవడం బెటర్. అంటే చెత్త లాంటివి ఉంటే తీసేసి మిక్సీ వేసుకొని యూజ్ చేసుకోవడం బెటర్. ఆహా! అన్‌ప్రాసెస్డ్ సాల్ట్. ఓకే. అదేదో ఓకే. అండ్ ఇన్‌ఫర్టిలిటీ క్లయింట్స్‌ని కమ్యూనిటీలో తీసుకునేటప్పుడు ఎనీ ప్రికాషన్స్, ఐ మీన్ వి షుడ్ నాట్ మేక్ ఫాల్స్ ప్రామిసెస్ కదా! సో అవును. ఐ నో యూ హ్యావ్ ఎ వెరీ హై సక్సెస్ రేట్. సో వాట్ ఈస్ యువర్ ఇన్‌సైట్ ఆన్ దట్? అంటే నారాయణ వాళ్ళ ఇద్దరివి చూసినప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్‌వి చాలా వరకు పీసీఓడీ కేసెస్ ఉంటాయి. అది 100% చెప్పేస్తాం క్లియర్ అయిపోద్దని. ఓకేనా. సో, ఒకవేళ కౌంట్ తక్కువున్నా ఇట్లాంటి కొన్ని జాగ్రత్తలు మనం ఆల్రెడీ జనరల్‌గా వెయిట్ ఎక్కువ ఉండడం, లేకపోతే గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉండడం, ఇవన్నీ మనం రివర్స్ చేయగలుగుతాం కాబట్టి అవి ప్రామిస్ చేయగలుగుతాం. సో, ఆటోమేటిక్‌గా మనం జింక్ పెంచుతాం. దీంట్లో CQ10 మన దగ్గర ఆల్రెడీ సప్లిమెంట్ ఉంది. మల్టీ కెరాటిన్ విటమిన్స్ సి గాని, మల్టీ కెరాటిన్ గాని ఇస్తాం. రెస్ట్ గురించి, డైట్‌లో చేంజెస్ గురించి, ప్రోటీన్ ఇంటేక్ పెంచడం ఇవన్నీ జరిగితే ఆటోమేటిక్‌గా కౌంట్ కూడా పెరుగుతదండి. కౌంట్ గాని, మొబిలిటీ గాని, మార్ఫాలజీ గాని ఇవన్నీ కూడా క్వాలిటీ ఇంక్రీజ్ అవుతది. సో, అక్కడ వరకే మనం ప్రామిస్ చేస్తాం. పిల్లలు పుడతారని మనం ప్రామిస్ చేయము. ఎందుకంటే మళ్ళీ చాలా కారణాలుంటాయి దాంట్లో. ఓకేనా. వాళ్ళ పీసీఓడీ క్లియర్ చేయడం, ఈ పక్క కౌంట్ ఇవన్నీ క్లియర్ చేసి అక్కడి వరకు మనం వి కెన్ ప్రామిస్ దెమ్. కెన్ వి రికమెండ్ చీట్ డే? ఏముండదు. చీట్ డే చేస్తే అంటే అది రెగ్యులర్‌గా రోజు చేసే ఎక్సర్‌సైజ్‌లో ఈ డైట్‌లో చీట్ డే చేస్తే ఇంక మళ్ళీ అసలే తగ్గట్లేదు అంటుంటే జనాలు ఆగిపోతారు. ఎత్తిపోతల పథకం వస్తదేమో. అవును. ఓకే. సింపుల్ ఏముండదు. చీట్. ఓకే. నో. ఓకే. ఓకే. Once they reach their ideal weight, maintenance దగ్గర what should they be doing? What do you recommend to maintain? సో, అంటే ఫస్ట్ ఈ 4 మంత్సో, 3 మంత్సో చేసిన వాళ్ళకి అర్థమయ్యేది ఏమంటే 2 పూట్ల తిని కూడా చానా హెల్తీగా, చానా ఎనర్జీతో ఉండొచ్చు అనే విషయం అర్థమవుతుంది. నేను అదే కంటిన్యూ చేయమంటాం జనరల్‌గా. అంటే చేసిన వాళ్ళకి అర్థమవుద్ది. ఇది బయట నుంచి చూసే వాళ్ళకి అమ్మ నేను ఉండలేను అంటుంటారు. చేసిన వాళ్ళకి స్టోరీ తెలుసు. 2 మీల్‌లో చానా హ్యాపీగా ఉంటది. ఓకేనా. ఎందుకంటే 2 మీల్ చేసినప్పుడే మనం ఈ వాటర్ తాగగలుగుతాం. 3 పూట్ల తింటుంటే వాటర్ తాగలేం ఫస్ట్. ఓకేనా. మోషన్‌కి 2 టైమ్స్ ఎళ్ళడం కానీ, లేకపోతే వాటర్ తాగడం కానీ, ఈవినింగ్ ఎర్లీగా డిన్నర్ చేయడం గానీ, ఇవన్నీ గూడా ఏదైతే మనం చెప్తున్నామో ఇవన్నీ చేసుకోవచ్చు. జనరల్‌గా వెయిట్ మెయింటెనెన్స్ వాళ్ళకి చెప్పేదేమంటే, ఎలాగో వాళ్ళు పెరిగితే మళ్ళీ చేసుకోవచ్చు. వాళ్ళకి తెలుసు కాబట్టి నెక్స్ట్ టైమ్ నుంచి 5 కేజీలు పెరిగితే మళ్ళీ చేసుకుంటారు. కానీ బెటర్ ఏమంటే ఫస్ట్ మీల్‌లో ఏమేమి తినాలనుకుంటారో అన్నీ తినేయమనడం. ఈవినింగ్ మీల్‌లో ఈ డైట్‌లో ఏదైతే మీల్ ఉందో ఆ మీల్ 6:00 అనుకోండి ఎగ్జాంపుల్ ఈవినింగ్ 6కో, 7కో కార్బోహైడ్రేట్ లేని మీల్ ఏదైతే ఉందో నాన్ వెజ్జో ఏదో వాళ్ళ ఇష్టం వచ్చింది వితౌట్ కార్బోహైడ్రేట్ ఒక మీల్ పెట్టుకొని మార్నింగ్ మీల్ ఇంకా కంట్రోల్ ఏం లేదు. వాళ్ళ ఇష్టం తినమని చెప్పింది. ఇలా చేసుకుంటే 100% అదే వెయిట్‌లో మెయింటైన్ అయితారు. అండ్ సేమ్ మూర్తి చెప్పడం, యూ హ్యావ్ టు మెయింటైన్ ద టైమింగ్, మీల్ టైమింగ్, దట్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఒక మీల్ యూ కెన్ హ్యావ్ వాట్ ఎవర్ యూర్ హ్యావింగ్ ఇన్ యర్ హోమ్. సెకండ్ మీల్ you stick to this particular plan. Maintenance phase లో once someone reaches their weight, ideal weight. So yeah, few more questions that we have got. Actually many of these questions you can find like how can you calculate your BMR? You can just Google it, sir. I mean chana simple. There's a small formula depending on your weight, height, age factors ni anni base cheskoni what should be your ideal BMR anedi you can calculate over Google. There are calculators for that, you can do that. And లిక్విడ్ డైట్స్ చేసే రోజు ప్రోటీన్ ఒక్కటైనా తీసుకోకూడదు. అంటే సి వాట్ ఇంటెన్షన్ ఈస్ మ్యాక్రోస్ తీసుకోకూడదు. మ్యాక్రో న్యూట్రియంట్స్ లైక్ ప్రోటీన్, కార్బ్
ఇవి తీసుకోవచ్చు ఫ్యాట్స్. బట్ ఈ డైట్లో బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అండ్ ఫ్యాట్ తీసుకోవచ్చు నారాయణ, ఫ్యాట్ తీసుకోవచ్చు. ఫ్యాట్ ఒక్కటి తీసుకోవచ్చు ఈ డైట్లో. బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అండ్ ద సూప్స్లో గీ వేసుకోవడం కావచ్చు, లైక్ బటర్ వేసుకోవడం కావచ్చు, ఇవన్నిటితో అంటే లిక్విడ్ ఫామ్లో ఫ్యాట్ని యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. దట్ ఈస్ వాట్ హీ సెడ్. అండ్ calorie counting, what is your take on it? See, calorie counting, yeah, see, other plans and this plan are honestly speaking not, I mean, calories wise we don't count calories here because అంత తినడం లేదు కాబట్టి. బట్ మూర్తి చెప్పడం ప్రకారం మీ బిఎంఆర్ఏ చాలా లో అనుకోండి ఒకవేళ. బట్ if your BMR, if your 2 plates are equaling your BMR, then you should be mindful. Usually other plans they give 6 small meals అవన్నీ ఇస్తారు కదా, అక్కడ కౌంట్ చేస్తారనమాట. ఇప్పుడు ఇంత తింటే 200, లంచ్లో 400, అదంతా. ఎందుకంటే దే వాంట్ టు మేక్ షూర్ దట్ యూ డోంట్ క్రాస్ యువర్ BMR. అండ్ బట్ హియర్ యూర్ జస్ట్ హ్యావింగ్ 2 meals అండ్ విత్ ఎక్కువ క్యాలరీస్ వచ్చేది మనకు యూజువల్గా కార్బ్ నుంచి. ఆ కార్బ్ని బాగా రెస్ట్రిక్ట్ చేసినాం. ఫ్యాట్ కూడా ఎంత తినగలుగుతాం, అది 3 eggs 2 eggs, ఆ ఎగ్స్లో కూడా చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి. సో యూ డోంట్ నీడ్ టు క్యాలిక్యులేట్ అనే అక్కడ ఆ ఇంటెన్షన్తో మూర్తి చెప్తున్నారు. అంతేకాని ఇట్ డజంట్ మేక్ దిస్ లైక్ irrespective of how much you eat, you will not put on weight kaadu idi. This is not like that. This is not what Murthy is saying. Obviously this is also a deficit diet, right? అదొక్కటి మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ తినలేము. ఆబ్వియస్లీ హై ఫ్యాట్ న్యూట్రియంట్ డెన్స్ డైట్ విత్ మోడరేట్ ప్రోటీన్. And yeah guys, I mean we have taken enough lot of time in fact. What we want you to do, ఇక్కడున్న కాల్లో ఉండే కోచెస్ అందరూ మైగ్రేన్ రిలేటెడ్ ఇష్యూస్కి కెన్ వి సజెస్ట్. యాక్చువల్లీ ర్యూమటైడ్ ఆర్థరైటిస్ ఇటువంటి దాంట్లకంతా అండ్ సోరియాసిస్, వన్ మోర్ క్వశ్చన్ వచ్చింది. సోరియాసిస్కి వాట్ డూ యూ సే మూర్తి? సోరియాసిస్ రివర్స్ చేయొచ్చు నారాయణ, వీ హ్యావ్ టెస్టిమోనియల్స్ రివర్స్ అయిన వాళ్ళు. ఓకే, అది ఆటో ఇమ్యూన్ డిసీజ్. అది మనం ఎప్పుడైతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో ఆటోఫాగీ కాన్సెప్ట్ లో చాలా వరకు రివర్స్ అయిపోతుంది. సోరియాసిస్ కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ రెండు ఒకటే ప్రాబ్లం, అంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ కాబట్టి. అండ్ వాట్ ఆర్ ద సప్లిమెంట్స్ యూ రికమెండ్? సెపరేట్ గా ఏదైనా చేస్తారా లేదంటే విత్ ద ప్లాన్? గట్ హెల్త్ ని దృష్టిలో పెట్టుకొని చేస్తాం మరి. ఇమ్యూనిటీవి తక్కువ ఇస్తాం యాక్చువల్గా, ఆల్రెడీ ఇమ్యూనిటీ ఎక్కువ అయిపోవడం ప్రాబ్లం యాక్చువల్గా. అవును. సో దానికని అందుకే మనం మిల్క్ తిషల్, గార్లిక్, ఒమేగా 3, ఫైబర్ ఇట్లాంటివి అంటే గట్ హెల్త్ ని మైండ్ లో పెట్టుకొని జనరల్ గా డైట్ కావాల్సినట్టు ఇస్తాం మరి. ఓకే. కోవిడ్ రికవర్డ్ పీపుల్ can we give this diet, or when someone has taken a vaccine can they continue this diet? చేసుకోవచ్చు నరేన్, దానికి దీనికి ఏం సంబంధం లేదు. కాకపోతే కోవిడ్ రికవర్డ్ వాళ్ళకి ఖచ్చితంగా మనం పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ ఏమున్నాయి చూసుకోవాలి. సో హార్ట్ ఇష్యూస్ ఉన్నాయా, సిఆర్పి చాలా మందికి 2 నెలల తర్వాత కూడా ఇంకా 15-20 పెట్టుకున్నారు. అలాంటి వాళ్ళకి హార్ట్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అంటే ఆల్రెడీ ఇన్ఫ్లమేషన్తో పాటు ఆల్రెడీ బ్లాక్స్ ఉంటాయి కాబట్టి. సో వాళ్ళ ఏజ్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అయితే పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ వాళ్ళకి మాత్రం టెస్ట్లన్నీ ఎట్లా చేపిస్తాము, దాంతోపాటు సిఆర్పి కూడా ఒకసారి, సిఆర్పి, ఈఎస్ఆర్ అంటే ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా ఇంకా స్టిల్, ఇవి చెక్ చేసుకొని దాన్ని బట్టి. ఓకే, సో దట్స్ ఇట్ గైస్. ఐ మీన్ బిఫోర్ వి క్లోజ్ అండ్ బిఫోర్ వి థ్యాంక్ మూర్తి, నేను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మూర్తి హాజ్ ఇన్వెస్టెడ్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ లెర్నింగ్ ఈ సబ్జెక్ట్ని మొత్తాన్ని. కాబట్టి మీకు ఆల్ ఆఫ్ యూ షుడ్ పుట్ అట్లీస్ట్ సమ్ టైమ్ ఇన్ కంటిన్యూస్ లెర్నింగ్. మీకు ఎరిక్ డాక్టర్ ERICBERG, Dr. Eric Berg is one of the most famous persons over the YouTube who preaches on this subject. అది ఫాలో అవ్వచ్చు మీరు. అంటే ఇట్లాంటి ఇప్పుడు మీరు అడిగిన 90% క్వశ్చన్స్కి దాంట్లో ఆన్సర్స్ ఉన్నాయి.
In fact, any question that you might get in future, he has an answer, right? I recommend maybe అప్పుడప్పుడు ఆ వీడియోస్ చూడండి, అండ్ జేసన్ ఫంగ్ బుక్స్ కానీ, రైట్? అండ్ వెనెవర్ యూ గెట్ ఏ ఛాన్స్, you try to um, attend these kind of meetings to get more knowledge on this. Okay, and thanks very much, Murthy. Thanks for your time. We appreciate. Definitely, we know we cannot take your time for granted. So let's all give Murthy a very big round of applause. Right? Okay. So, healthy weight loss communities, HWL, అందరూ అద్భుతంగా బిల్డ్ చేసేందుకు he has laid a foundation and has been continuously being a torch bearer. Okay, thanks very much, Murthy, and all the best, guys. Bye, good night.